హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం 3 చాప్టర్స్, స్టాటిస్టిక్స్, ఆ తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఆ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 చాప్టర్స్ అయితే కవర్ చేద్దాం. అండ్ ట్రస్ట్ మీ 3 చాప్టర్లు అనిపించచ్చు, కానీ మీకు వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అసలు ఈ 3 చాప్టర్స్ ఎంత ఈజీ చాప్టర్స్, ఎంత స్కోరింగ్ చాప్టర్స్ మీకే తెలుస్తుంది. అండ్ ఈ చాప్టర్స్లో పెద్దగా కాన్సెప్ట్స్ కూడా ఎక్కువగా లేవు. ఓకే, సో హార్డ్లీ ఎవ్రీ చాప్టర్లో ఒక 3-4 కాన్సెప్ట్సే ఉంటాయి. అండ్ క్వశ్చన్స్ కూడా ఈ పర్టికులర్ చాప్టర్స్ నుంచి ఎఫ్సెట్ ఎగ్జామినేషన్లో అయితే చాలా ఈజీగా ఫ్రేమ్ అవుతాయి. సో ఐ వుడ్ సే మంచి స్కోరింగ్ చాప్టర్. ఈజీగా మీరు ఒక 3-4 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోతే. సో నన్ను అడిగితే అస్సలు మిస్ చేయకండి ఈ 3 చాప్టర్స్. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు ర్యాండమ్ వేరియబుల్స్ గురించి, లేదంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ గురించి అసలు ఐడియా లేకపోయినా కూడా కంఫర్టబుల్గా ఈ వీడియో మీరు చూడొచ్చు. ఎండ్ వరకు అయితే మీకు ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియో. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సెషన్ పీడిఎఫ్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే అక్కడ ఆల్రెడీ నేను ప్రతి చాప్టర్కి సంబంధించి పీవైక్యూస్ షేర్ చేసిన. మ్యాథ్స్ అనే కాదు, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కూడా పీవైక్యూస్ ఉంటాయి అందులో. 2024 నుంచి ఆల్మోస్ట్ 2016-17 వరకు పీవైక్యూస్ అయితే ఉన్నాయి. మీరు ఆ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసేయచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ మీరు ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, కొంతమంది అడుగుతుండే అన్న 2017-2018 కూడా చేయాలా పీవైక్యూస్ అంటే, అక్కర్లేదు. మీరు ఒక 2021, 22, 23 అండ్ 24 ఈ 4 ఇయర్స్ పీవైక్యూస్ అన్ని ఏపీ అండ్ టీఎస్ డజంట్ మ్యాటర్. మీరు ఏపీ ఎఫ్సెట్ ప్రిపేర్ అవుతున్నారా లేదా టీఎస్ ఎఫ్సెట్కి ప్రిపేర్ అవుతున్నారా, మీరైతే రెండు స్టేట్స్కి సంబంధించి ఎఫ్సెట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. దాని నుంచి మీకు ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. ఈ వీడియోలో కూడా మనం ఈ 3 చాప్టర్స్ నుంచి ఎఫ్సెట్ ఎగ్జామినేషన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మనం దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఒక్క నిమిషం. సో చలో లెట్ స్టార్ట్ ద వీడియో రైట్ అవే. సో ఇందులో మనకి స్టాటిస్టిక్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక పని చేద్దాం. లెట్స్ డూ వన్ థింగ్. ఒక స్టాటిస్టిక్స్కి సంబంధించి కొన్ని ఆల్రెడీ మనం 10th క్లాస్లో కొన్ని బేసిక్స్ చదువుకొని ఉంటాం. ఒక్కసారి దాన్ని రీవిజిట్ చేద్దాం. ఓకే, సో స్టాటిస్టిక్స్కి సంబంధించి మనం నేర్చుకున్న కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటబ్బా ఇప్పటి వరకు. ఏముంది సార్, మనం మీన్ నేర్చుకున్నాం కదా. మీన్ అంటే బేసికలీ మీకు కొన్ని నంబర్స్ ఇస్తే దాని యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ద మీన్ ఆఫ్ దాట్ పర్టికులర్ డేటా గివెన్ ఫర్ యూ. ఓకే, సో మీన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం మీడియన్ కూడా నేర్చుకున్నాం. మీడియన్ అంటే ఏంటి? మీడియన్ ఇస్ బేసికలీ నథింగ్ బట్ ద సెంట్రల్ నంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా సెట్ గివెన్ టు యూ. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఆడ్ నంబర్ ఆఫ్ డేటాస్ ఆడ్ నంబర్స్ ఉన్నాయనుకోండి, ఒక డేటాలో ఇచ్చిన డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ దే ఆర్ ఆడ్ ఇన్ నంబర్ అప్పుడు ఒకటే మిడిల్ పాయింట్ ఉంటుంది, రైట్? అదే ఈవెన్ నంబర్ ఉందనుకోండి, ఇన్ దాట్ కేస్ మీకు 2 మిడిల్ పాయింట్స్ వస్తాయి. ఆ 2 మిడిల్ పాయింట్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే అదే మీడియన్ అవుతుంది. ఆ తర్వాత మోడ్, విచ్ ఇస్ నథింగ్ బట్ ద నంబర్ విచ్ ఇస్ రిపీటింగ్ మోర్ ఇన్ దట్ గివెన్ పర్టికులర్ డేటా సెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద మోడ్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా సెట్ అని చెప్తాం. ఇది మనం అన్గ్రూప్డ్ డేటా గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, ఇప్పటి వరకు మనం 10th క్లాస్లో డిస్కస్ చేసిన స్టాటిస్టిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, సో ఐ హోప్ మీన్, మీడియన్ ఇంకా మోడ్ గురించి అయితే మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు. ఒకవేళ డౌట్ ఉంటే జస్ట్ మీరు గూగుల్ చేయండి, లేదంటే జస్ట్ గో త్రూ దాట్ బేసిక్ డెఫినేషన్స్, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇందాకే చెప్పిన బేసిక్ డెఫినేషన్. ఓకే, దీని మీద అయితే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం ఆబ్వియస్లీ, బట్ యూ హ్యావ్ టు నో దిస్ డెఫినేషన్ అట్లీస్ట్. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే స్టాటిస్టిక్స్ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ రెండు కలిపి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఇందులో ఫస్ట్ ఇప్పటి వరకు స్టోరీ అంతా ఇప్పుడు మీరు గుర్తుంటే సరే, మీకు సరే ఓ పని చేద్దాం. ఒక స్టోరీ లాగా ఈ చాప్టర్ మనం స్టాటిస్టిక్స్ చాప్టర్ మొత్తం ఒకసారి డిస్కస్ చేద్దాం సింపుల్గానే. సో బేసికలీ స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్ లేదా మోడ్ మనం బేసికలీ ఎందుకు కనుక్కుంటున్నాము అంటే, ఇప్పుడు ఒక సర్టెన్ డేటా సెట్ ఇచ్చాడు నీకు. ఓకే, ఆ డేటా సెట్లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, డిఫరెంట్ డేటా పాయింట్స్ ఉంటాయి. లెట్ us సపోజ్ లెట్స్ సే 25, ఇంకా లెట్స్ సే 27, లెట్స్ సే 29, లెట్స్ సే 35,
ఓకే, 37 అలా మనం రాసుకుంటూ పోవచ్చు ఒక సర్టెన్ డేటా సెట్ని. ఓకే, ఇప్పుడు నేను ఎంటైర్ డేటా సెట్ని ఒక సర్టెన్ నంబర్తో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే, ఓకే, వాట్ ఈస్ దాట్ నంబర్ గోయింగ్ టు బి? దీన్ని మనం కొంచెం రియల్ లైఫ్ సినారియోతో రిలేట్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఐపీఎల్ జరుగుతుందబ్బా. ఓకే, ఈ క్రికెటర్స్ అందరూ బ్యాట్స్మెన్స్ లేదా బౌలర్స్ అందరూ మీరు చూస్తే, ఇన్ఫాక్ట్ మోర్ ఆఫ్ మనం బ్యాట్స్మెన్ కి ఈ టర్మ్ యూజ్ చేస్తాం బౌలర్స్ కన్నా. ఇది బ్యాట్స్మెన్ యావరేజ్ ఎంతరా భయ్ అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. అరే కేఎల్ రాహుల్ యావరేజ్ 45 ఉంది ఆడిఐస్ లో, అరే రోహిత్ శర్మ యావరేజ్ 50 ఉంది, విరాట్ కోహ్లీ యావరేజ్ 52 ఉంది. ఇట్లా మనం యావరేజ్ డిస్కస్ చేస్తూ ఉంటాం. యావరేజ్ బేసికలీ ఏం ఇండికేట్ చేస్తుందంటే, అరే ఇప్పుడు కోహ్లీ అయినా కేఎల్ రాహుల్ అయినా రోహిత్ శర్మ అయినా అన్ని మ్యాచ్లు ఆడుతున్నా మనం అన్ని మ్యాచెస్కి సంబంధించిన స్కోర్ గుర్తుండదు ఎవరికి, రైట్? స్కోర్ గుర్తుపెట్టుకోరు, అందరికీ గుర్తుండదు. సో ఒక ప్లేయర్ని అసెస్ చేయడానికి, ఒక ప్లేయర్ గురించి జస్ట్ అలా ఒక నంబర్ చూసి, అరే ఈ ప్లేయర్ మంచి ప్లేయరా, లేదంటే ఒక బిలో యావరేజ్ ప్లేయరా, యావరేజ్గా ఆడతాడా, అసలు ఎట్లా ఆడతాడు ఈ ప్లేయర్, దాన్ని ఒక అంచనా వేయడానికి ఒక పర్టికులర్ నంబర్, ఆ నంబరే యావరేజ్ ఇన్ కేస్ ఆఫ్ క్రికెట్ ఫర్ బ్యాట్స్మెన్. ఓకే, ఆ యావరేజ్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది సింపుల్గా అంటే, ఏదైతే మన క్రికెటర్ యొక్క స్కోర్ ఉందో ఎవ్రీ మ్యాచెస్లో, ఆ స్కోర్ అంతా యాడ్ చేసుకొని డివైడెడ్ బై దట్ పర్టికులర్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ చేసుకుంటే నీకు యావరేజ్ వస్తుంది. సో యావరేజ్ స్కోర్ బట్టి ఆ ఒక్క పాయింట్ బట్టి మనం చెప్పేయచ్చు నీ క్రికెట్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా. అరే ఇప్పుడు విరాట్ కోహ్లీ యావరేజ్ 54-55 ఉందనుకున్న ఆడిఐస్లో, అండ్ లెట్స్ సే ఇంకో బ్యాట్స్మెన్ ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ అజమ్ యావరేజ్ 40-41 ఉందనుకోండి, ఆటోమేటిక్గా అరే విరాట్ కోహ్లీ డెఫినెట్గా మంచి ప్లేయర్ కదా బాబర్ అజమ్ కన్నా, యావరేజెస్ నుంచి కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ అతను ఎక్కువ నెంబర్ ఆఫ్ మ్యాచెస్లో మంచిగా ఆడితేనే కదా ఆ యావరేజ్ ఎక్కువ ఉంది అని అర్థం. సో దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఈ మీన్ మీడియన్ మోడ్ ఏదైతే ఉందో ఆ హోల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సర్టెన్ డేటా ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని ఒక సర్టెన్ నంబర్ తోటి రిప్రజెంట్ చేసే విధంగా, సో దాట్ మనకు ఎంటైర్ పిక్చర్ వచ్చేసేయాలి. ఈ సర్టెన్ డేటాకి మనకు ఒక యూనో ఒక 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 ఐడియా వచ్చేసేయాలి దట్ వేర్ ఈస్ యువర్ డేటా పాయింట్ లయింగ్ టువర్డ్స్, అరౌండ్ విచ్ డేటా పాయింట్ దిస్ ఎంటైర్ డేటా ఇస్ మోర్ కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ అనొచ్చు. దాన్నే మనం సెంట్రల్ టెండెన్సీ అని కూడా అంటాం. ఓకే, ఈ మీన్ మీడియన్ మోడ్ ఏం డిఫైన్ చేస్తున్నాయి, ఏం కనుక్కుంటున్నాయి అంటే సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ఎ డేటా, central tendency of a data. ఓకే, సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పటివరకు మనం నేర్చుకున్న, ఇప్పుడు ఇందులో నేను గ్రూప్డ్ డేటాకా అన్గ్రూప్డ్ డేటాకా వీటిని నేను కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు. జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆల్ అబౌట్ మనం డిస్కస్ చేసిన. ఇప్పుడు ఇందులో అగైన్ మనం మనం 10th క్లాస్లో డిస్కస్ చేసి ఉంటాం. ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, గ్రూప్డ్ డేటా అంటాడు, అన్గ్రూప్డ్ డేటా అంటాడు. ఓకే, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా, ఇది మనం ముందు ఈ స్టాటిస్టిక్స్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్లో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ అక్కడ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్గా నేను ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది అని అజ్యూమ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతా, అందుకే ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటాకి తేడా ఏంటి అంటే, అన్గ్రూప్డ్ డేటాకి బేసికలీ ఇందాక రాసిన కదా ఈ నంబర్స్ 25, 27, 35, ఇంకా లెట్స్ ఏ 39, లెట్స్ ఏ 43, ఇలా మనం జస్ట్ ఆ నంబర్స్తోనే ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇంకేం ఉండదు ఈ కేసులో. అదే మనం గ్రూప్డ్ డేటా విషయానికి వస్తే, గ్రూప్డ్ డేటాలో మనం ఏం చేస్తున్నామంటే, ఇందులో మళ్ళీ మనకి ఇక్కడ డిస్క్రీట్ ఉంటుంది, కంటిన్యూస్ కూడా ఉంటుంది గ్రూప్డ్ డేటాలో. అగైన్ ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. గ్రూప్డ్ డేటాలో మనకి ఏంటి అంటే వీ డూ హ్యావ్ 2 టైప్స్. సో అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్ గ్రూప్ డేటా అన్గ్రూప్ డేటా కంటే? గ్రూప్డ్ డేటా కేసులో మనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ డేటా పాయింట్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ టు పాయింట్ ఎలా ఉంటుందంటే మనకి ఎక్స్ఐ అని, ఎక్స్ఐ అంటే బేసికలీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద డేటా పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ 25, 27, 29, 35, 37 రాసిన కదా, దీన్ని మీరు X1, X2, X3, X4, X5 అట్లా రిప్రజెంట్ చేయొచ్చు.
ఓకే. సో గ్రూప్డ్ డేటా కేసులో ఎలా ఉంటుందంటే డేటా పాయింట్స్ ఉంటాయి. ఎక్స్ఐ అంటే ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3, ఎక్స్4 ఇలా డేటా పాయింట్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డేటా పాయింట్ కూడా ఉంటుంది. అంటే ఇది ఎన్నిసార్లు అకర్ అవుతుంది, ఇది ఎన్నిసార్లు అకర్ అవుతుంది, ఇది ఎన్నిసార్లు అకర్ అవుతుంది, ఇది ఎన్నిసార్లు అకర్ అవుతుంది. ఓకే. ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వెదర్ ఫోర్కాస్టింగ్ కేస్లో ఇప్పుడు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒక సర్టైన్ రీజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండలు గట్టిగా ఉన్నాయప్ప. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ రీజియన్లో ఎండ ఎంత ఉండొచ్చు, ఈ సమ్మర్లో ఎంత ఎండ అయి ఉండొచ్చు అనడానికి మనం ఏం చేస్తామంటే సిమిలర్గా ఇలాంటి ఒక డేటా ఏదైతే డేటా తీసుకున్నామో ఇలాంటి ఒక సర్టెన్ డేటా తీసుకోవచ్చు. వేర్ xi can be let's say different temperatures of that particular place at certain point of time. Okay. And ఈ fi వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్, అంటే ఎన్నిసార్లు ఆ టెంపరేచర్ నమోదయ్యింది ఆ ఎంటైర్ లెట్స్ ఒక సమ్మర్ ఉందప్ప, ఇది లెట్స్ 2023 సమ్మర్, ఇది 22 సమ్మర్, ఇది 21 సమ్మర్, ఇది 20 సమ్మర్. ఓకే. సో లెట్స్ 24-23 సమ్మర్లో 45 degrees ఎన్నిసార్లు నమోదైంది అది మనకి ఫ్రీక్వెన్సీలో వస్తుంది. సో లెట్స్ నువ్వు 3 రాసుకున్నావు అంటే ఓకే, ఆ సమ్మర్లో 2023 సమ్మర్లో 45 degrees ఆ ప్లేస్లో 3 రోజులు అయితే వచ్చింది అని అర్థం. అలాగే 22 సమ్మర్లో లెట్స్ 6 రోజులు. ఓకే. 22 సమ్మర్లో 21 సమ్మర్లో ఒక 2 రోజులు. అలా మనం ఫ్రీక్వెన్సీస్ రాసుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ అకరెన్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ డేటా పాయింట్ అని. ఓకే. సో దీన్నే మనం ఏమంటున్నామంటే గ్రూప్డ్ డేటా అంటున్నాం. ఓకే. సో ఈ గ్రూప్డ్ డేటాలో కూడా ఏంటంటే డిస్క్రీట్ ఉంటుంది, కంటిన్యూస్ ఉంటుంది. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి సార్ అంటే ఇందాక రాసిన కదా, ఇలా మనకి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఇచ్చిండో ఇలా మనకి డిస్క్రీట్గా అంటే నంబర్స్ వైజ్ ఉంటుంది. ఓకే. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఎలా ఉంటుందంటే ఇంటర్వల్స్ ఇస్తాడు మనకి. ఓకే. ఒక సర్టెన్ ఇంటర్వెల్ ఇస్తాడు. లెట్స్ సే 0-5, 5-10, 10-15 అలా ఇంటర్వెల్స్లో డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఏదైతే నీ డేటా పాయింట్స్ ఉన్నాయో ఆ డేటా పాయింట్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. 25, 27, 20, 35, 39, 43 ఆ సర్టెన్ పాయింట్ ఇండికేట్ చేస్తాడు. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఏంటి అంటే ఈ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 25, 27, 35, 39, 43 అవి మనకి ఇలా ఉండవు. అవి మనకి ఎలా ఉంటాయి అంటే ఒక ఇంటర్వెల్ లాగా ఇస్తాడు, క్లాస్ ఇంటర్వెల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 0-5, 5-10, 10-15 ఇలా ఇస్తాడనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కేసులో బేసికలీ నంబర్స్ లాగా ఉంటాయి, ఇట్లా ఇంటర్వెల్స్ ఇవ్వడు, ఒక డిస్క్రీట్ నంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 2 or 4 or 6 or 9 or 13 ఇలా నంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది హోల్ ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్స్. ఇవి మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో కూడా యూజ్ అవుతాయి. సో జస్ట్ టు సమరైజ్ దిస్ ఎంటైర్ స్లైడ్, మనం ఇందాక నేర్చుకుంది ఏంటి సార్, మనం ఫస్ట్ మీన్ మీడియన్ మోడ్ అసలు ఈ కాన్సెప్ట్ ఏడికెళ్ళి వచ్చింది, ఈ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ఎ డేటా అంటే ఏంటి, దాని నుంచి మీన్ మీడియన్ అండ్ మోడ్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసినాం. ఆ తర్వాత మనం ఏం డిస్కస్ చేసినాం అంటే ఈ మీన్ మీడియన్ అంటే బేసికలీ ఏదైతే మనకి డేటా ఇచ్చిండో ఈ డేటా 2 టైప్స్ ఉంటాయి. ఓకే. గ్రూప్డ్ డేటా ఉంటుంది, అన్గ్రూప్డ్ డేటా ఉంటాయి, రెండు ఉంటాయి. ఓకే. సో గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, గ్రూప్లో కూడా మనకి డిస్క్రీట్ ఉంటుంది, కంటిన్యూస్ ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి. ఓకే. వీటి గురించి అయితే డిస్కస్ చేసినాం. సో విత్ దిస్ బేసిక్స్ లెట్ స్టార్ట్ డిస్కసింగ్ నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనం ఇన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. ఓకే. అసలు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి, ఇందులో మనకి ఎలాంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ఏ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడో వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అప్ప ఇప్పుడు. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఫస్ట్ వచ్చేసి లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అసలు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి భయ్య. ఓకే. ఫస్ట్ మనం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మిగిలిన ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆ డెఫినేషన్స్ ఉన్నాయో
అవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకే. దట్ ఇద్దరు బ్యాట్స్మెన్స్ని కంపేర్ చేయాలంటే యావరేజ్ కంపేర్ చేసుకుంటాం, రైట్? యావరేజ్ కంపేర్ చేసుకొని ఒక బ్యాట్స్మెన్ యావరేజ్ బెటర్ ఉంది, ఇంకో బ్యాట్స్మెన్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఈజ్ అ గుడ్ బ్యాట్స్మెన్ కంపేర్ టు హిమ్ అనే కన్క్లూజన్కి అయితే మనం రావచ్చు అనుకుంటాం. కానీ అందులో ఒక చిన్న ఫ్లా ఉంది. ఫ్లా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ ఒక ఇద్దరు బ్యాట్స్మెన్స్ తీసుకుందాం, బ్యాట్స్మెన్ ఏ బ్యాట్స్మెన్ బి తీసుకుందాం. బ్యాట్స్మెన్ ఏ వచ్చేసి స్కోర్ మనోడు ఏంటంటే ఇట్లా కొడుతున్నాడు. లెట్స్ ఏ ఫస్ట్ మ్యాచ్లో 10 కొట్టిండు, మొత్తం 4 మ్యాచ్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ 10 కొట్టిండు, సెకండ్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు, లెట్స్ ఏ 110లో అవుట్ అయిండు, థర్డ్ మ్యాచ్ 0 కొట్టిండు, ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి మళ్ళీ 15 రన్లు కొట్టిండు. ఓకే. ఒక బ్యాట్స్మెన్ ఇట్లా ఆడిండు. ఇంకో బ్యాట్స్మెన్ వచ్చేసి లెట్స్ ఏ ఫస్ట్ మ్యాచ్ 30 రన్లు, సెకండ్ మ్యాచ్ 50 రన్లు, ఓకే, థర్డ్ మ్యాచ్ లెట్స్ ఏ మళ్ళీ ఒక 40 రన్స్, ఓకే, అండ్ ఫిఫ్త్ మ్యాచ్ ఒక లెట్స్ ఏ 60, ఒక 70 రన్స్ తీసుకుందాం. ఓకే. సో దిస్ ఇస్ హౌ. సో 70, 40, 110, 30, 140, 190. మనోడు వచ్చేసి సరే ఒక పని చేద్దాం. సో ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చేద్దాం. సో 190 అండ్ ఇక్కడ మనకి ఎంత 25 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం లెట్సే 165 తీసుకుందాం. ఓకే. 165 తీసుకుందాం, అంతేనా? ఐ టెల్ యూ ఎందుకులే చేస్తున్నా అని. రెండు సేమ్ అంటే వచ్చేలా తీస్తున్నా. ఓకే. సో ఇది తీసుకుంటే 100, 110, 120 అండ్ 120, 60, 180, 185, 190 డివైడెడ్ బై 4. సో బేసికలీ నీకు ఒక యావరేజ్ వస్తుంది, ఇక్కడ మీన్ వస్తుంది. అండ్ ఇది కూడా అంతే, 70, 40, 110, 110 ప్లస్ 50, 160, 30, 190 డివైడెడ్ బై 4 వస్తుంది. సో ఈ రెండు బ్యాట్స్మెన్స్కి సంబంధించి సేమ్ యావరేజ్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ సార్ అంటే ఈ రెండు బ్యాట్స్మెన్స్కి సంబంధించి సేమ్ యావరేజ్ వస్తుంది. కానీ దట్ డజంట్ మీన్ దట్ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఈ ఎంటైర్ సిరీస్లో ఒకేలా ఆడిండ్రు అని మనం చెప్పచ్చా? డెఫినెట్గా చెప్పలేము. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ వుడ్ ఆస్క్ యూ హూ ఇస్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ ఇన్ దిస్ సిరీస్, బ్యాట్స్మెన్ ఏనా బ్యాట్స్మెన్ బీనా అంటే అన్డౌటెడ్లీ మీరు ఏమంటారు? సార్ బ్యాట్స్మెన్ బి క్రేజీ ఆడిండు కదా, అంటే హీ వాజ్ మోర్ రిలయబుల్. 30 కొట్టిండు, సెకండ్ మ్యాచ్లో 50, థర్డ్ మ్యాచ్లో 40, ఫోర్త్ మ్యాచ్లో 70. మినిమం ఒక స్కోర్, కొంచెమైనా స్కోర్ కొట్టిపోతున్నాడు. అన్లైక్ బ్యాట్స్మెన్ ఏ, వేర్ బ్యాట్స్మెన్ ఏ ఓన్లీ సెకండ్ మ్యాచ్లో గట్టిగా ఆడిండు కానీ మిగతా మ్యాచ్లో పండిండు అన్న, ఏం కొట్టలేదు. సో బ్యాట్స్మెన్ బీనే బెటర్ అంటారు. కానీ యావరేజ్ని చూస్తే, అంటే ఎవరైతే ఈ యావరేజ్ యావరేజ్ యొక్క డేటా పాయింట్ మీద ఫిక్సేట్ అయి ఉన్నారో అది చూస్తే ఇద్దరు సేమ్ బ్యాట్స్మెనే కదా, ఇద్దరు సేమ్ ఆడిండ్రు అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. And that is the flaw in this entire argument of average, in this entire argument of mean or median or the concept of central tendency. So basically central tendency లో ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం జస్ట్ ఆ నంబర్స్ చూసి కన్క్లూజన్కి రాకూడదు. దట్ అరే ఈ డేటా సెట్ బెటర్ ఉంది దీనికన్నా, అరే ఈ డేటా సెట్ బెటర్ ఉంది దీనికన్నా అన్న కన్క్లూజన్ రాకూడదు. వీ నీడ్ మోర్ ఎవిడెన్స్. ఓకే. వీ నీడ్ టు లుక్ ఎట్ దోస్ డేటా పాయింట్స్ యాజ్ వెల్ before we jump to the conclusion on deciding whether which is better and which is not better. ఓకే. సో అందుకనే మనకి ఏంటి అంటే సిన్స్ సెంట్రల్ టెండెన్సీ మొత్తం హోల్ పిక్చర్ చూపించట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే కాన్సెప్ట్కి మనం నెక్స్ట్ వెళ్తున్నాం. సో దట్ ఈస్ బేసికలీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇందాకే డిస్కస్ చేసినాం కదా, ఇందాక ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ 4 డేటా పాయింట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఓకే. సో దీనికి యావరేజ్ సమ్వేర్ ఎక్కడొక్కడ వచ్చింది. ఓకే. లెట్ సపోజ్ నీ యావరేజ్ వాల్యూ ఇక్కడెక్కడో ఉంది. ఓకే. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ డేటా పాయింట్స్ అన్ని ఈ యావరేజ్ చుట్టూ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత వేరియబిలిటీ ఉంది అక్కడ, ఓకే, ఎంత డిస్పర్స్ అయి ఉన్నాయో చూస్తున్నాం. ద మోర్ డిస్పర్స్డ్ ద డేటా పాయింట్స్ ఆర్ ఫ్రమ్ ద సెంట్రల్ టెండెన్సీ. ఇది నీ యావరేజ్, ఇక్కడ చూడండి, ఇది నీ యావరేజ్. ద మోర్ డిస్పర్స్ యువర్ డేటా పాయింట్స్ ఆర్ ఫ్రమ్ యువర్ యావరేజ్, ద మోర్ వేరియబిలిటీ దట్ పర్టిక్యులర్ డేటా సెట్ ఇస్ గోయింగ్ టు హ్యావ్, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ లెస్ రిలయబుల్ డేటా సెట్ అని చెప్పొచ్చు.
ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు మన ఏది చూసుకుంటే మన ఏఓడిది ఇట్లుంటది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మన ఏఓడిది అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు మన ఏఓడిది చూసుకుంటే యావరేజ్ ఇక్కడుంటే ఒక పాయింట్ ఏమో గీడేడనో ఉంటది. ఒక పాయింట్ ఇక్కడుంటది. ఒక పాయింట్ ఈడేడనో ఉంటది. ఒక పాయింట్ ఈడేడనో ఉంటది. కానీ అదే నువ్వు బీది తీసుకున్నావనుకో, బీది తీసుకున్నావనుకో, బీది యావరేజ్ ఇక్కడుంటే, ఈ డేటా పాయింట్స్ అన్నీ యావరేజ్‌కి దగ్గరలోనే ఉంటాయి. పెద్దగా దూరంలో ఉండవు. రైట్? సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ డిస్పర్స్ ఇదేదైతే ఈ పర్టిక్యులర్ వేరియబిలిటీ ఉందో, ఇదెంత తక్కువుంటే అంత బెటర్ మనకి. అండ్ దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనమాట. సో, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది బేసికల్లీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, నీ డేటా పాయింట్స్ ఏదైతే ఆ సెంట్రల్ టెండెన్సీ, ఏదైతే ఆ మీనో లేదా మీడియనో లేదా మోడో, ఇన్ఫాక్ట్ మోడ్ వదిలేద్దాం, మోడ్ ఎలాగో మనకి ఈ పర్టిక్యులర్ చాప్టర్లో డిస్కస్ చేయలేదు. సో ఏదైతే ఈ మీనో లేదంటే లెట్స్ ఏ మీడియన్కి యునో ఎంత ఎంత దూరంగా ఉన్నాయి, ఓకే, ఎంత దగ్గరగా ఉన్నాయి ఆర్ ఎంత దూరంగా ఉన్నాయి ఆ డాటా పాయింట్స్ ఈ మీన్ ఆర్ మీడియన్కి రెస్పెక్టివ్గా, దాన్ని బట్టి అయితే మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు దట్ విచ్ ఇస్ ఎ బెటర్ డేటా సెట్ అని. ఓకే. సో అగైన్ మీకు డౌట్ ఉంటే ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే దీనికి రియల్ లైఫ్ అప్లికేషన్ ఉంది. ఇందాకే చెప్పిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునో T20 వరల్డ్ కప్ ఉందిరా బై, ఓకే, ఇద్దరు ప్లేయర్స్కి సేమ్ యావరేజ్ ఉంది. అట్లని ఇద్దరు ప్లేయర్స్కి సేమ్ స్కిల్ సెట్ ఉందని చెప్పలేము. అట్ ద సేమ్ టైం లెట్స్ సే ఒక బ్యాట్స్మెన్కి కొంచెం యావరేజ్ ఎక్కువ ఉంది, ఇంకో బ్యాట్స్మెన్తో కంపేర్ చేస్తే అరే ఆ బ్యాట్స్మెన్కి యావరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ బ్యాట్స్మెన్ తీసుకుందామంటే అట్లా అవ్వదు. మనం ఏం చేయాలంటే కొంచెం ఆ డేటాలోకి వెళ్ళాలి, మనం చూడాలి అరే ఎవడెక్కువ రిలయబుల్, వాడు యునో ఆ యావరేజ్కి దగ్గరలో వాడి స్కోర్స్ ఎంత దగ్గరలో ఉన్నాయి, వాడు ఎంత దూరంగా ఉన్నాయి, ఇవి మనం అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్కి అయితే మనం రాగలుగుతాం అనమాట. ఓకే. సో దాట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. సో మరి సార్ ఎట్లా చేద్దాం ఇది, ఇదంతా ఓకే, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ఎట్లా అంటే ఆ సెంట్రల్ టెండెన్సీ యునో ఎంత దగ్గరగా ఉన్నాయి పాయింట్స్ యావరేజ్కి, ఎంత దూరంగా ఉన్నాయి ఆ పాయింట్స్ యావరేజ్కి, దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది ఫైన్. కానీ ఇది ఎట్లా మెజర్ చేద్దామంటే, ఇది మెజర్ చేయడానికి మన దగ్గర 3 వేస్ ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ వే ఈజ్ రేంజ్, ద సెకండ్ వే ఇస్ మీన్ డీవియేషన్, ద థర్డ్ వే ఇస్ వేరియన్స్. వేరియన్స్తో పాటు స్టాండర్డ్ డీవియేషన్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఓకే. సో 3 వేస్ గుర్తుపెట్టుకోండి మెజర్స్ ఆఫ్ డీవియేషన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి రేంజ్, సెకండ్ వచ్చేసి మనకి మీన్ డీవియేషన్, థర్డ్ వచ్చేసి వేరియన్స్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. ఓకే. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి సార్, ఫస్ట్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే రేంజ్ అంటే ఏంటి. రేంజ్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ maximum value and minimum value of the data. Okay, the range is nothing but the minimum and the difference of the maximum value and the minimum value of the data. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో 165 మైనస్ 10 చేయాలి దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో రేంజ్ ఆఫ్ ఏ కనుక్కోవాలి అనుకుంటే ఏం చేస్తా, ఏముంది సార్, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ 165 మైనస్ 10 155 వస్తుంది. అదే బి యొక్క రేంజ్ కనుక్కుంటే మనకేమొస్తుంది, ఇక్కడ మాక్సిమం వాల్యూ 70, మినిమం వాల్యూ 30, సో 40. సో అబ్జర్వ్ చేయండి, రేంజ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నీ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత స్ట్రెచ్ అయి ఉన్నాయి. ఓకే, నీ సెంట్రల్ ఎంత స్ట్రెచ్ అయి ఉన్నాయి ఆ పిక్చర్ అయితే మీకు ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏ చూడండి 155, అదే బి చూస్తే 40. సో ఏ డేటా పాయింట్స్ తక్కువ స్ట్రెచ్ ఉన్నాయి అంటే డెఫినెట్గా యువర్ డేటా సెట్ బి అనే అర్థం. సో దట్ మీన్స్ ఇట్స్ ఎ బెటర్ డేటా సెట్ అని. ఓకే. సో అలా మనం రేంజ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ అగైన్ ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. అన్గ్రూప్డ్ డేటాకి, గ్రూప్డ్ డేటాకి, రెండింటికి డిస్కస్ చేద్దాం మనం. ఓకే. సో అన్గ్రూప్డ్ డేటాకి ఏంటంటే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటే సಮೇషన్ అంటే ఫార్ములా ఇది 1/n సಮೇషన్ xi మైనస్ xi బార్ మోడ్. అదే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అనుకుంటే ఈ ఎక్స్ బార్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద మీన్, ఈ ఎక్స్ బార్ ఏదైతే ఉందో ఇక్కడ రాస్తున్నా మీకు నేను. సో ఎక్స్ బార్ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ ఎక్స్ బార్ ఏదైతే ఉందో
దిస్ ఎక్స్ బార్ ఇస్ ఇండికేటింగ్ ద మీన్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఒకవేళ ఆ మీన్ ప్లేస్లో మీడియన్ పెట్టుకుంటే యూ కెన్ ఫిగర్ అవుట్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అని. ఓకే, సో బేసికలీ ఇదేం చేస్తుంది అంటే అగైన్ ఇప్పుడు ఇందాక అగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. సో ఇదేం చేస్తుంది అంటే డిస్టెన్స్ మెజర్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఏ, ఇప్పుడు ఏ బ్యాట్స్మెన్కి సంబంధించి 4 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది నీ యావరేజ్ అంతేనా. ఈ యావరేజ్ని మనం లెట్స్ సే ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈడ x1 ఉంది, లెట్ సపోజ్ x2 ఈడ ఉంది, లెట్ సపోజ్ x3 ఈడ ఉంది, లెట్ సపోజ్ x4 ఈడ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నామో సమేషన్ xi మైనస్ ఎక్స్ బార్ మోడ్ పెట్టేసి ఇదేం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి, ఈ యావరేజ్ నుంచి, సెంట్రల్ టెండెన్సీ నుంచి నీ పాయింట్స్ అన్ని ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో మెజర్ చేస్తుంది. సో డిస్టెన్స్ కాన్ బి నెగటివ్ కాబట్టి అందుకే మోడ్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ x1 మైనస్ ఎక్స్ బార్ అన్నప్పుడు ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ తర్వాత x2 మైనస్ ఎక్స్ బార్ అన్నప్పుడు ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎక్స్ బార్ మైనస్ x3 మైనస్ ఎక్స్ బార్ అన్నప్పుడు ఈ డిస్టెన్స్, x4 మైనస్ ఎక్స్ బార్ కనుక్కున్నప్పుడు ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్లన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి దాని యొక్క యావరేజ్ తీస్తున్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే అరే ఆన్ అన్ యావరేజ్గా ఈ ఈ సెంట్రల్ టెండెన్సీ నుంచి ఓకే ఈ పాయింట్స్ అన్ని ఎంత దూరంలో ఉన్నాయి ఆర్ యూనో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది మనకి, రైట్. అండ్ దాన్ని బట్టి చెప్పొచ్చు దట్ ఏది తక్కువ డిస్టెన్స్లో ఉంటే అది మనకి బెటర్ డేటా సెట్ అని. అండ్ దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటే ఏం లేదు భయ్యా, ఈ యావరేజ్ ఉందా ఇక్కడ నేను మీన్ తీసుకున్నా, ఈ ఎక్స్ బార్ ప్లేస్లో మీడియన్ తీసుకోవాలి, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇది కాన్సెప్చువల్ పార్ట్. మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలనుకుంటే జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫార్ములా ఇది, అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటే ఇదిగో ఈ ఫార్ములా అయితే మనం అప్లై చేయాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ అవుట్ దేర్. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే ఇప్పుడు ఇది డిస్కస్ చేసింది ఏంటి, గ్రూప్డ్ డేటా, సారీ అన్గ్రూప్డ్ డేటాకి. అదే మనం గ్రూప్డ్ డేటాకి డిస్కస్ చేయాలి అనుకుంటే, ఓకే గ్రూప్ డేటాకి డిస్కస్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫార్ములా. ఏం లేదు భయ్యా, గ్రూప్ డేటాకి ఏమవుతుందో తెలుసా. సో బేసికలీ మనకి ఏముంటుంది, ఎక్స్ఐ ఇస్తాడు, ఓకే ఎఫ్ఐ ఇస్తాడు. ఇక్కడ కనుక్కోవాల్సిందల్లా నువ్వు 1/n సమేషన్ ఎఫ్ఐ మోడ్ xi మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. దట్ ఈస్ యువర్ మీన్. ఓకే, సో ఎన్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఇగో ఈ సమేషన్ ఎఫ్ఐ ఇస్ నథింగ్ బట్ ఎన్. ఎక్స్ బార్ ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమేషన్ ఎఫ్ఐ కనుక్కుంటే దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ద మీన్ ఫర్ ద గ్రూప్డ్ డేటా. ఓకే, ద సేమ్ గోస్ విత్ ద మీడియన్ యాజ్ వెల్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, మనం క్వశ్చన్స్ చేద్దాం కొని మీకే అర్థమవుతాయి. సో ఇది అనమాట మీన్ డీవియేషన్ అండ్ యునో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్కి రిలేటెడ్ కాన్సెప్ట్. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్లో బేసికలీ ఇందాక సేమ్ మీన్ లాంటి ఫార్ములానే, మీన్ డీవియేషన్ లాంటి ఫార్ములానే. ద ఓన్లీ థింగ్ ఇస్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇందాక మనం ఎట్లా రాసినాం 1/n సమేషన్ మోడ్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అని తీసుకున్నాం కదా, అలా తీసుకోకుండా దీన్ని బేసికలీ మనం దీన్ని స్క్వేర్ తీసుకుంటున్నాం. ఓకే, సమేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n తీసుకుంటున్నాం. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ సిగ్మా స్క్వేర్. అంటే సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే అది వేరియన్స్. when you're writing sigma square it is indicating the variance of that particular data set. Okay, and అదే దీన్ని స్క్వేర్ రూట్ తీసుకుంటే that whatever value you're going to get with the sigma, that sigma is nothing but it is going to indicate the standard deviation. సో వేరియన్స్ కనుక్కుంటే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటే మనం వేరియన్స్ కూడా కనుక్కోవచ్చు. సో అన్గ్రూప్డ్ డేటాకి ఇలా ఉంటుంది. అదే గ్రూప్డ్ డేటాకి వచ్చేసరికి మీ ఫార్ములా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎఫ్ఐ యాడ్ అవుతుంది అండ్ ఎన్ వచ్చేసి కూడా ఇక్కడ సమేషన్ ఎఫ్ఐ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. నేను క్వశ్చన్స్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, బట్ ఈ పార్ట్ వరకు అయితే మీకు క్లియర్గా ఉండాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ విచ్ ఇస్ గివెన్ బై సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. దీనికి ముందు ఇంకొక ఫార్ములా కూడా ఉందప్ప, ఏది
మనం వేరియన్స్ కనుక్కోవడానికి. ఓకే, సో వేరియన్స్ కనుక్కోవడానికి దెర్ ఇస్ ఆల్సో అన్ ఆల్టర్నేటివ్ ఫార్ములా. ఐ టెల్ యూ దాట్ ఫార్ములా ఆల్సో, ద ఆల్టర్నేట్ ఫార్ములా. బేసికలీ దీన్ని సింప్లిఫై చేస్తేనే వచ్చే ఫార్ములా అది. బట్ లెట్ మీ రైట్ ఇట్ డౌన్. సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు summation xi square divided by n minus of summation xi divided by n whole square is going to be the formula. అంటే మీరు ఈ ఫార్ములా అప్లై చేయండి వేరియన్స్కి, అన్గ్రూప్డ్ డేటాకి. అగైన్ దిస్ ఇస్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. ఒకవేళ మీ దగ్గర అన్గ్రూప్డ్ డేటా ఉంటే ఇలా చేయాలన్నమాట. అదే మనకి గ్రూప్డ్ డేటా ఉందనుకోండి, అప్పుడు మీ వేరియన్స్ వచ్చేసి ఫార్ములా ఇలా మారుతుంది. సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆఫ్ summation fi xi divided by n whole square, where here n is going to what? N is going to basically indicate summation fi anamata. This is for the grouped data. ఇది ఆల్టర్నేటివ్ ఫార్ములా. ఓకే, మీరు ఆ పైన మెన్షన్ చేసిన ఫార్ములా అప్లై చేయండి లేదా ఇది అప్లై చేయండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ ఆన్సర్. ఇది ఎందుకు సార్ అంటే మీ సజెషన్ ఏంటి, ఏ ఫార్ములా అప్లై చేయాలి అంటే ఐ వుడ్ సజెస్ట్ అప్లై ద ఆల్టర్నేట్ ఫార్ములా. ఎందుకంటే ఇది ఈజీ టు అప్లై. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీకు క్వశ్చన్లో ఎక్స్ఐ ఇంకా ఎఫ్ఐ ఇచ్చేస్తే మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఓకే, దీని నుంచి నేను ఎక్స్ఐ స్క్వేర్ కనుక్కోవాలి, ఆ తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ చేయాలి, ఆ తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ చేసేయాలి, ఆ తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ చేయాలి, అండ్ ఆ వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఫస్ట్ ఫైండింగ్ ద మీన్, ఆ తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేసి, ఆ తర్వాత ఎఫ్ఐతో మల్టిప్లై చేసి, ఆ తర్వాత సమ్మేషన్ తీసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఎన్తో డివైడ్ చేసి, అదంతా సోదెందుకు, డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేస్తే అయిపోద్ది కదా. సో అందుకే ఐ వుడ్ సజెస్ట్ అగైన్ మై సజెషన్ వుడ్ బి టు యూజ్ ఆల్టర్నేటివ్ ఫార్ములా. ఈజీ అవుతుంది మీకే. లేదు సార్ నేను ఆ ఫార్ములా యూజ్ చేస్తాను అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కొఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కొఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఈస్ బేసికలీ గోయింగ్ టు ఇండికేట్ the ratio of standard deviation and mean sigma by x bar into 100 coefficient of variation indicate చేస్తుంది అనమాట. ఇది ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీరు రెండు డేటా సెట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు coefficient of variation యూజ్ చేసుకొని కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే coefficient of variation ఎక్కువ ఉంది అనుకోండి. లెట్స్ ఒక డేటా సెట్ ఉంది, ఓకే, దానికి coefficient of variation CV1 అనుకుందాం. ఇంకో డేటా సెట్ ఉంది అనుకుందాం, coefficient of variation of that data set to CV2 అనుకుందాం. If CV1 is greater than CV2, it simply means that ఇది ఏదైతే CV2కి సంబంధించిన డేటా సెట్ ఉందో దిస్ ఇస్ ఎ బెటర్ డేటా సెట్, ఇట్స్ ఎ మోర్ రిలయబుల్ డేటా సెట్. ఎందుకు అంటే ఇప్పుడు మీ కొఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువ వస్తుంది అంటే మీ సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ వస్తున్నట్టు. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ రాకూడదు. అగైన్ నేను చెప్పిన మనం ఇందాక మీన్ డీవియేషన్ తీసుకున్న, స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్న, ఇవన్నీ మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇట్ ఈస్ బేసికలీ టెలింగ్ యూ ద స్టోరీ ఆఫ్ అరే నీ సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో, యావరేజ్ ఏదైతే ఉందో దాని నుంచి నీ డేటా అంతా ఎంత దూరంగా ఉంది, ఓకే, ఎంత కాన్సన్ట్రేటెడ్ అయి ఉంది, ఎంత దూరంగా ఉంది, ఆ స్టోరీ చెప్తుంది. సో అకార్డింగ్ టు దాట్ అది ఎంత దగ్గరగా ఉంటే నీ యావరేజ్కి అంత మంచిది. నీ సిగ్మా అయినా, లెట్స్ సే యువర్ మీన్ డీవియేషన్ అయినా లేదా సిగ్మా స్క్వేర్ అయినా, ఇవన్నీ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. సో ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ బెటర్, రైట్? సో దాని ప్రకారంగా ఈ కాన్సెప్ట్ వచ్చిందనమాట, కొఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో టిల్ నవ్ మనమైతే బేసిక్స్ కవర్ చేసినాం, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి రిలేటెడ్. ఇవే కాన్సెప్ట్స్, ఇంకా దీనికన్నా ఎక్కువ కాన్సెప్ట్స్ ఏం మీరు చదవాల్సిన పని లేదు మీ ఎప్సెట్ ఎగ్జామినేషన్కి. ఇవి కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో దాంతో ఖతం, మనం 2 చాప్టర్లు ఖతం చేసినాం ఆల్రెడీ. మీకు అర్థమవుతుందో లేదో, స్టాటిస్టిక్స్ ఖతం చేసినాం, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా ఖతం చేసేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్విక్గా లెట్ స్టార్ట్ డిస్కసింగ్ ఫ్యూ క్వశ్చన్స్ సో దట్ మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు సార్, మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని. ఓకే, ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లెట్ స్టార్ట్ డూయింగ్ ఫ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఒక్క నిమిషం, లెట్ మీ జస్ట్ గెట్ టు అనదర్ స్లైడ్. స్టక్ అయినట్టుంది. బట్ ఎనీవేస్, ఇన్ ద మీన్ టైమ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో.
I'll try to address it. And ఆల్మోస్ట్ ఆల్జీబ్రా మొత్తం అయిపోయినట్టే. ఇన్ఫ్యాక్ట్ ఇదే మన లాస్ట్ సెషన్ ఆల్జీబ్రాది. అండ్ దీని తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా వీ కెన్ స్టార్ట్ విత్ క్యాలిక్యులస్, ఆ తర్వాత జామెట్రీ, ఆ తర్వాత 3D జామెట్రీ అండ్ వెక్టార్ ఆల్జీబ్రా. సో అండ్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత నేను ట్రిగ్నోమెట్రీలో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో, మనకి మిగిలిపోయిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కవర్ చేస్తాం ఒకే సెషన్లో. అందులో కూడా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇంకా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఇంకా హైపర్బోలిక్ పనిచేస్తాం. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఫంక్షన్స్తో చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఆ రెండు ట్రిగ్నోమెట్రీలో చెప్పేస్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది కొంచెం ఫంక్షన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ నేను బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కవర్ చేసిన. ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ట్రాన్స్ఫర్మేషన్, యాంగిల్స్ అవన్నీ మనం డిస్కస్ చేసిన వీడియో ఆల్రెడీ ఉంది. ఓకే, దాని తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇంకా హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ చాప్టర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకే చాప్టర్ ఒకే వీడియోలో ఈ త్రీ చాప్టర్స్ కంప్లీట్ చేసేస్తాం. దాంతో ట్రిగ్నోమెట్రీ పార్ట్ కూడా అయిపోతుంది. అండ్ దాంతో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ సిలబస్ 40 మార్క్స్, 40 to 41 మార్క్స్ అయితే కవర్ అయిపోయినాయి ఇప్పుడు వరకు మనకి. ఓకే, ఇక మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో డోంట్ వరీ, అది కూడా అయిపోతుంది మనకి. క్యాలిక్యులస్కి 1 వీక్ కన్నా ఎక్కువ టైం పట్టదు. జామెట్రీకి కూడా హార్డ్లీ ఒక 5 daysలో కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అండ్ 5-6 daysలో. అండ్ మిగిలింది 3D వెక్టర్ అండ్ వెక్టర్ ఆల్జీబ్రా అండ్ 3D జామెట్రీ కూడా అది జస్ట్ 1 day టాపిక్స్ అంతే. అంటే ఒక వీడియోలో మనం వెక్టర్ ఆల్జీబ్రా, ఒక వీడియోలో మనం 3D జామెట్రీ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఓకే, so I'll try my best to complete the syllabus as soon as possible. But anyways, let's start the question now. If x1, x2, xn are n observations, and x bar is their mean, if summation I running from 1 to n xi minus x bar whole square is almost 0 అన్నాడు. ఓకే, then a true statement among the following. APM set 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. సో సింపుల్ క్వశ్చన్. If summation I running from 1 to n xi minus x bar whole square almost 0 అన్నాడు. Okay, he's not saying it's 0. Then it indicates a higher degree of dispersion of the observation from the mean x bar. That's not true. ఎందుకంటే మనకి ఏం తెలుసు అంటే, ఇప్పుడు ఇందాకే ఫార్ములా నేర్చుకున్నాం అబ్బా. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం సార్? సమ్మేషన్ మనం xi మైనస్ ఎక్స్ బార్. ఓకే, xi మైనస్ ఎక్స్ బార్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి మీన్ డీవియేషన్ కాకపోయినా స్క్వేర్ ఉంది కాబట్టి వేరియన్స్ తీసుకుందాం. ఓకే, సిగ్మా స్క్వేర్ సమ్మేషన్ xi మైనస్ ఆఫ్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, అంతేనా? డివైడెడ్ బై లెట్స్ సే n. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ వేరియన్స్, రైట్? సో ఒకవేళ ఇది ఆల్మోస్ట్ 0 అంటే వేరియన్స్ ఆల్మోస్ట్ 0. వేరియన్స్ ఆల్మోస్ట్ 0 అవుతుంది అంటే ఇట్ కెనాట్ హ్యావ్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ డిస్పర్షన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ వెరీ లో డిగ్రీ ఆఫ్ డిస్పర్షన్. సో ఆప్షన్ ఏ అయితే కాదు. ఇట్ ఇండికేట్స్ దెర్ ఇస్ నో డిస్పర్షన్. దట్ ఈస్ నాట్ ట్రూ. నో డిస్పర్షన్ అంటే 0 అవ్వాలి. ఇక్కడ 0 లేదు, ఆల్మోస్ట్ 0. ఇట్ ఈస్ నాట్ 0 బట్ ఆల్మోస్ట్ 0 అన్నాడు. సో డెఫినెట్లీ ఆప్షన్ బి కూడా కాదు. Summation xi minus x bar is the arithmetic mean of the data. Definitely no, it's not the arithmetic mean of data. It indicates that each observation xi is very close to the mean x bar and hence degree of dispersion is low. True. So option D is the right answer. Observe చేయండి, జస్ట్ ఒక కాన్సెప్ట్ వచ్చినా కూడా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చేస్తే, అంటే జస్ట్ కాన్సెప్ట్ మీకు గుర్తున్నా కూడా ఇలాంటి లక్కీలీ మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే సాల్వ్ చేసేయచ్చు. సో దట్ వాస్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x1, x2, x3 so on xn are n observations such that summation xi plus 2 whole square is 28 n and summation xi minus 2 whole square is 12n, then variance అడిగిండు. సో అగైన్ లాస్ట్ ఇయర్ 2024లో అడిగిన క్వశ్చన్ అది. సింపుల్ క్వశ్చన్, ఏం లేదు. ఇప్పుడు మనకి వేరియన్స్ కావాలనుకో భయ్యా ఈ అబ్జర్వేషన్స్కి సంబంధించి. అంటే మనకి ఏం కావాలి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం దీని ఫార్ములా. సమ్మేషన్ xi స్క్వేర్ డివైడెడ్ బై n, ఓకే, మైనస్ సమ్మేషన్ xi డివైడెడ్ బై n హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఇస్ వాట్ we want. Okay, so let us find out. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు ఇది మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. సమ్మేషన్ xi ప్లస్ 2 హోల్ స్క్వేర్ నేను xi స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xi అని రాసుకోవచ్చు. ఓకే, ఇస్ ఈక్వల్ టు, ఇన్ఫ్యాక్ట్ 2 టైమ్స్ ఏంటి, 4 టైమ్స్ ఆఫ్ xi అని రాయొచ్చు. 4 టైమ్స్ ఆఫ్ xi
and that is equal to 28n. Okay, let's simplify చేద్దాం. summation xi square ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ సಮೇషన్ 1 అంటే 4n అది అంతేనా, ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ xi. ఓకే, 4 టైమ్స్ ఆఫ్ సಮೇషన్ xi is equal to 28. సో సಮೇషన్ xi స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ సಮೇషన్ xi is equal to 24n. ఇది ఒక ఈక్వేషన్లో పెట్టుకుందాం, ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ నంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఈక్వేషన్ ఇచ్చిండు అట్లనే, సో దాన్ని కూడా అట్లనే సాల్వ్ చేద్దాం మనం. సో xi స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ఆఫ్ 4xi అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 12n ఇచ్చిండు. ఓకే, సో దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే సಮೇషన్ xi స్క్వేర్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ n అగైన్ minus of 4 times of summation xi is equal to 12n. So దీని మీరు summation xi square minus 4 times of summation xi and that is equal to 8n and that is your equation number 2 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో పని చేద్దాం, లెట్స్ యాడ్ దెమ్. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ -4 సಮೇషన్ xi ప్లస్ 4 సಮೇషన్ xi క్యాన్సిల్ అయిపోయి 2 టైమ్స్ ఆఫ్ సಮೇషన్ xi స్క్వేర్ is equal to 32n. అంటే సಮೇషన్ xi స్క్వేర్ వాల్యూ వచ్చేసింది భయ్య. సಮೇషన్ xi స్క్వేర్ వాల్యూ ఏంటి, 16n. సో దీని వాల్యూ ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి, ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమొస్తుంది, 4 సಮೇషన్ xi వచ్చేసి 16n కాబట్టి ఇది 8n. సో సಮೇషన్ xi వాల్యూ వచ్చేసి 2n. సో ఈ రెండు వాల్యూస్ ఇగో దీనిలో సబ్స్టిట్యూట్ చేసి, సో సిగ్మా స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ, సిగ్మా స్క్వేర్ వచ్చేసి మనకి 8n. సో 18 16n డివైడెడ్ బై n అంటే 16 మైనస్ ఆఫ్ ఇది వచ్చేసి మనకి 2n డివైడెడ్ బై n అంటే 2 స్క్వేర్ 4. సో సಮೇషన్ సిగ్మా స్క్వేర్ is simply going to be 12. So the right answer in this case is going to be option A. 9th one, option A అయితే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సింపుల్ క్వశ్చన్, నథింగ్ డిఫికల్ట్, జస్ట్ మనం డిస్కస్ చేసిన బేసిక్స్ పైనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి ఎక్స్ ఇచ్చిండు, ఎఫ్ ఇచ్చిండు, మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఎం ప్లస్ సిగ్మా స్క్వేర్. అగైన్ ఏపీఎం సెట్ 2024 క్వశ్చన్ అది. సో మీన్ ప్లస్ వేరియన్స్ కనుక్కోవాలి. సో దీనికి మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి. చాలా సింపుల్ క్వశ్చన్. సో ఫస్ట్ మీన్ కనుక్కుందామా, ఏముంది సార్ మీన్, ఇగో ఎక్స్ఐ ఎఫ్ఐ రాసేసుకుందాం. ఓకే, సో 1 3 5 7 9 4. కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, బట్ యూనో కొంచెం ఆ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అవ్వకుండా చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అసలు మిస్టేక్ అవ్వదు మీది. సో మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కనుక్కోండి. ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇది 4, ఇది 72. 28 ఇంటూ 5 ఎంత అవుతుంది, 28 5 5 8 40 5 2 10. సో 140. 16 7. ఓకే, 742 అండ్ 112 వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, అంతేనా. 16 ఇంటూ 7 ఇస్ 112. 9 8 72. ఓకే, సో ఇది మీరు యాడ్ చేయండి, మీకు బేసికలీ సಮೇషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అయితే ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు మీరు, సಮೇషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, అండ్ సో దాట్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్, 70 140 which is going to be 210. 210 and 110 is 320. Okay, and 320 and 70 is 390, 394, 396, 398, 400 is summation 4i xi. And ఇక్కడ మనకి summation fi వచ్చేస్తుంది. ఓకే, సో summation fi యాడ్ చేయండి. 24 4 is 28. 28 28 is going to be 56. 56 16. 56 16 అంటే 56 66 72. 72 and 8 is 80. So this is what I'm going to get. So దీని నుంచి you can figure out what is x mean, right? X bar, which is m, that is summation fi xi by summation fi. So 400 divided by 80 and that is going to be 5. So already m వచ్చేసింది. ఇప్పుడు నేను కనుక్కోవాల్సిన సిగ్మా స్క్వేర్. ఇప్పుడు సిగ్మా స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ అంటే దాని ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, విచ్ ఇస్ సమ్మేషన్ fi xi స్క్వేర్ డివైడెడ్ బై n అంటే సమ్మేషన్ fi మైనస్ ఆఫ్ దిస్ మీన్ మైనస్ ఆఫ్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అంతేనా. సో మనకు కనుక్కోవాల్సిన జస్ట్ ఈ పార్ట్ మాత్రమే. సో యూ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ xi స్క్వేర్. సో xi స్క్వేర్ కనుక్కుంటే 1 3 స్క్వేర్ 9, ఇది 25, ఇది 49, ఇది 81. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫైండ్ అవుట్
fi into xi square here, guys. Okay, so fi into xi square కనుక్కోండి, ఇక్కడ 1 into 4 4. సో ఈ క్యాలిక్యులేషన్ చేయండి. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ పర్టికులర్ పార్ట్. ఓకే, యూ కెన్ డూ ఇట్. మనకు అనవసరంగా ఎందుకు టైం బొక్క. ఓకే, సో మీరు ఆ పక్కల అంటే ఆ క్యాలిక్యులేషన్ చేసేసి ఇఫ్ యూ ఫైండ్ అవుట్ దట్ సమ్మేషన్ fi xi స్క్వేర్ పార్ట్, ఇట్స్ గోన్ బి టర్న్ అవుట్ అంటే అది ఏదైతే వస్తుందో అది మనకి 2352 వస్తుంది. కావాలంటే మీరు చూడండి, 2352 వస్తుంది. సో 2352 డివైడెడ్ బై 80 minus of 5 square. So if you do this, this is going to be 22 by 5 ఇది వస్తుంది. So you have to find out what m plus sigma square, right? So 8 by m plus sigma square అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ. సో ఆల్రెడీ మీకు m వచ్చేసి మనకి 5 plus 22 by 5. So just find it out. For 5 5s are 25 plus 20. Did I make any mistake in this case, guys? 5 square 22 by 5 అదే వచ్చింది మనకి. m అడిగింది కదా. సో మనకు అడిగింది m అంటే మీన్ డీవియేషన్. ఓకే, సారీ, మనం మీన్ డీవియేషన్ కనుక్కోలేదు, మనం x బార్ కనుక్కున్నాం. వెరీ సారీ, దిస్ ఇస్ నాట్ యువర్ m. సో m సిగ్మా స్క్వేర్ వచ్చేసింది కదా. సో in the same way, if you want to find out your m, that is simply going to be ఎంత అవుతుంది, mod of fi xi minus x bar divided by summation fi. Okay, so ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఇఫ్ యూ ఫైండ్ దట్ వాల్యూ, ఇట్స్ గోనా బి 8 by 5. సో మీరు చేయాల్సింది ఏంటి, m plus sigma 8 by 5 plus 22 by 5, what is 30 by 5. So 6 is going to be the answer, and option D is going to be the right answer for this question. Okay, so I hope this is clear for everyone out there. Simple question, డైరెక్ట్గా మనం నేర్చుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో అప్లై చేయడమే ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిన కేసులో క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చిండు, 0 to 2 and 4, 4 and 6, 6 and 8, 8 and 10. మీరు ఏం చేస్తారంటే దీన్ని మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఏదైతే ఎక్స్ఐ ఉంటుందో దానికోసం మిడ్ పాయింట్ అంటే 1, 3, 5, 7 and 9 ఇలా మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఏంటి, ఇక్కడ మనం ఏం చేయాలి, దీని ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు 1, 3, 5, 3, 1. సో ఇంకా మీన్ డీవియేషన్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ యువర్ ఎక్స్ బార్. దానికోసం మీరు ఎఫ్ఐ ఎక్స్ఐ అయితే చేస్తారు ఇక్కడ. సో 1, 9, 25, 21 and 9. So basically మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 21 and 9 is 30, and 30 plus 10 is 40, 40 plus 25 is going to be 65, and ఇది వచ్చేసి 3 plus 1 4 plus 1 5, 5 plus 5 10, this is 13. Okay, so if you want to find out x bar, which is summation fi xi by summation fi, so that is going to turn out to be 5. X bar is 5. Okay, so mean deviation మీరు కనుక్కోవాలి అనుకుంటే ఆల్రెడీ తెలుసు మీకు ఫార్ములా. సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఇక్కడ, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ యువర్ xi minus x bar. Okay, and mod of xi minus x bar. So it's gonna be x bar అంటే 5 కాబట్టి డైరెక్ట్గా 4, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 0, ఇది వచ్చేసి 2, and ఇది వచ్చేసి బేసికలీ 4. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ fi into xi minus x bar mod. సో ఇట్స్ గోనా బి హౌ మచ్, 4, ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 0, ఇది వచ్చేసి 6, ఇది వచ్చేసి 4. ఓకే, సో యూ నీడ్ టు ఫైండ్ ద సమ్మేషన్ ఆఫ్ దిస్. ఇట్స్ గోనా బి హౌ మచ్, 6 plus 4 10, 10 plus 6 16, 20. So this is going to be 20. So 20 in the numerator divided by 13 in the denominator. So option D is what you are going to get in this particular case. Okay, so I hope this is clear for everyone out there. Simple question again. So ఒకవేళ మీ క్లాస్ ఇంటర్వెల్ ఇస్తే అందులో మీరు ఒకవేళ ఇట్లా ఎక్స్ఐ పాయింట్ కనుక్కోవాలి అనుకుంటే దాని మిడ్ పాయింట్ తీసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ x1, x2 so on xn is increased or decreased by k, where k is a positive number, then the variance of the data thus obtained. సో ఇక్కడ నేను ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు కొన్ని 3 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా అబ్బా, అది మీరు నోట్ చేసుకోండి. సో లెట్ మీ రైట్ దోస్ 3 పాయింట్స్. దిస్ ఇస్ రిలేటెడ్ టు మీన్ డీవియేషన్ and variance. Okay, so for mean deviation, for
మీన్ డీవియేషన్. ఫర్ మీన్ డీవియేషన్, ఫస్ట్ మీన్ డీవియేషన్కి మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెట్ us సే ఇఫ్ లెట్స్ సే x1, x2, x3, x4, so on, xn are n observations of a data set అనుకుందాం. are n observations and are n అంటే ఈ ప్రాపర్టీస్ మీకు గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు జస్ట్ సెకండ్స్లో చేయొచ్చు. ఓకే, ఆర్ ఎన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఎ సర్టెన్ డేటా సెట్. దెన్ ఫర్ మీన్ డీవియేషన్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఎ సర్టెన్ కాన్స్టెంట్ టు దిస్ అబ్జర్వేషన్స్, అంటే ఇప్పుడు మీరు x1 ప్లస్ ఆర్ మైనస్ ఏ, లేదా x2 ప్లస్ ఆర్ మైనస్ ఏ, లేదా x3 ప్లస్ ఆర్ మైనస్ ఏ, సో ఆన్ xn ప్లస్ ఆర్ మైనస్ ఏ, ఇలా ఒక సర్టెన్ కాన్స్టెంట్ని యాడ్ చేయడం లేదా సబ్ట్రాక్ట్ చేయడం చేస్తే the mean deviation is not going to change, it's going to remain the same. Mean deviation remains same, అది చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, let's say if you're multiplying a certain constant to all the observations, let's say ax1, ax2, ax3, ax3, సో ఆన్ axn, మీరు ఒకవేళ ఒక సర్టెన్ నంబర్ ఇట్లా మల్టిప్లై చేస్తే, ఇన్ దాట్ కేస్ ఏమవుతుందంటే యువర్ మీన్ డీవియేషన్ ఇస్ గోయింగ్ టు చేంజ్. సో యువర్ మీన్ డీవియేషన్ ఇస్ గోయింగ్ చేంజ్ టు ఏ టైమ్స్ ఆఫ్ మీన్ డీవియేషన్, అంటే ఏతో మల్టిప్లై అవుతుంది అనమాట నీ మీన్ డీవియేషన్. ఓకే, అలా చేంజ్ అవుతుంది. ఓకే, సో దట్ వాజ్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి యాడ్ చేసినాం, మల్టిప్లై చేసినాం. ఓకే, అండ్ లెట్సే కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది. లెట్సే ఇప్పుడు దీన్ని లెట్సే నేను ఒక సర్టెన్ ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నా. ఎట్లా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రిప్రజెంట్ చేస్తే, ఒకవేళ అది ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అయిందనుకో, అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ అబ్జర్వేషన్స్ని ఒక సర్టెన్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి ఆ తర్వాత ఒక సర్టెన్ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నావు. అలాంటప్పుడు కూడా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇస్ యువర్ మీన్ డీవియేషన్ ఇస్ గోయింగ్ టు చేంజ్ టు ఏ టైమ్స్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఇలా చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సిమిలర్గా వాట్ ఎవర్ లాజిక్ వీ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ, దిస్ ఆల్సో అప్లైస్ ఫర్ వేరియన్స్, కానీ వేరియన్స్లో రిజల్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చెప్తాను మీకు నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ వేరియన్స్ ద సేమ్ థింగ్. వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కేసులో ఎలా ఉంటుందంటే, ఫర్ వేరియన్స్ what is going to happen? So for variance, the first point, if you are adding or subtracting, let's say if x1 plus or minus a, x2 plus or minus a, so on xn plus or minus a, ఇట్లా నువ్వు సర్టైన్ కాన్స్టెంట్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసినా కూడా your mean అంటే your variance is not going to change. Variance as well as the standard deviation, రెండు, variance and standard deviation remains the same. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూర్ మల్టిప్లైయింగ్ ద కాన్స్టెంట్, ఇప్పుడు మల్టిప్లై చేసినావు అనుకో, మల్టిప్లై చేస్తే ఒక సర్టైన్ కాన్స్టెంట్ ఈ అబ్జర్వేషన్స్కి, అప్పుడు ఏమవుతుందంటే నీ ఏదైతే వేరియన్స్ ఉందో దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టు ఏ టైమ్స్ ఆఫ్, లెట్స్ సే ఇప్పుడు ఇది సిగ్మా స్క్వేర్ ఉందనుకుందాం, దాన్ని సిగ్మా స్క్వేర్తో రిప్రజెంట్ చేద్దాం. అది ఎలా చేంజ్ అవుతుందంటే ఏ టైమ్స్ ఆఫ్ సిగ్మా స్క్వేర్, ఏ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ సిగ్మా స్క్వేర్కి చేంజ్ అవుతుంది. అదే స్టాండర్డ్ డీవియేషన్ ఉందనుకోండి, విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై సిగ్మా, అది ఎలా చేంజ్ అవుతుంది సార్ అంటే ఏ టైమ్స్ ఆఫ్ సిగ్మాకి చేంజ్ అవుతుంది, ఏ టైమ్స్ ఆఫ్ సిగ్మాకి చేంజ్ అవుతుంది. ఓకే, సో సిమిలర్గా ఇఫ్ అగైన్ ఇందాక నేను డిస్కస్ చేసినట్టు, ఇఫ్ యూ హ్యావ్ ఏఎక్స్ ప్లస్ బి ఫార్మాట్, దెన్ ఇన్ దిస్ కేస్ ఏమవుతుందంటే యువర్ variance of this, how it is going to change is, it is going to change into a square times of sigma square, ఇలా చేంజ్ అవుతుంది. అండ్ ఫర్ స్టాండర్డ్ డీవియేషన్ it is going to be a times of sigma. Okay, so for standard deviation it is going to be a times of sigma, a times of sigma. సో ఇదన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి రిజల్ట్స్ మీరు. ఓకే, సో దీన్ని బట్టి క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ x1, x2, xn, సో ఆన్ xn is increased,
or decreased by k, where k is a positive number, then the variance of that particular data thus obtained is not going to change. మరి అసలు ఇందులో డౌటే లేదు, ఎందుకంటే ఇందాకే చెప్పినా కదా, మీరు ఒక సర్టెన్ నంబర్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే మీన్ డీవియేషన్ అయినా వేరియన్స్ అయినా స్టాండర్డ్ డీవియేషన్ అయినా చేంజ్ అవ్వదు. ఓకే, సో డైరెక్ట్గా మీకు ఈ ప్రాపర్టీస్ తెలిస్తే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కావాలంటే, అగైన్ ఏపీ ఎంసెట్ 2023లో అడిగిన క్వశ్చన్, ద వేరియన్స్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఇస్ 5. If each one of the observation is multiplied by 2, then the variance of the resulting, ఇందాక చెప్పిన ఒక ఎవ్రీ అబ్జర్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే రిజల్టింగ్ ఏదైతే వేరియన్స్ ఉంటుందో ఇట్ విల్ బీ దట్ కాన్స్టెంట్ స్క్వేర్ ఇంటూ దట్ వేరియన్స్ కదా. సో ఇక్కడ ఏమయ్యాలి సింపుల్గా, సార్ ఏముంది సార్ 2తో మల్టిప్లై చేసినా కాబట్టి 4 ఇంటూ ఒరిజినల్ వేరియన్స్ ఎంతైతే ఉందో 5. సో 20 is what you have to get. So 20 ఆప్షన్ ఉంది, C is going to be the right answer. సింపుల్. సో చెప్పినా కదా, ఈ ప్రాపర్టీస్ తెలిస్తే మాత్రం మీరు అసలు సాల్వ్ చేయాల్సిన పనే లేదు, డైరెక్ట్గా ఈ ప్రాపర్టీస్ అప్లై చేసేయడమే. ఈ క్వశ్చన్ కూడా టీఎస్ఎంసెట్ 2023లో అడిగిన క్వశ్చన్, ద వేరియన్స్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ ఇస్ 7. ఓకే, సపోజ్ దట్ ఈచ్ అబ్జర్వేషన్ ఇన్ దిస్ డేటా is multiplied by 6 and 5 is subtracted from it. Try to understand this, guys. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను అన్ని అబ్జర్వేషన్స్ని క్యాపిటల్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తే దీన్ని 6తో మల్టిప్లై చేసి ఆ తర్వాత 5 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. దెన్ ద వేరియన్స్ ఆఫ్ ద న్యూ డేటా అడిగిండు, ఎగ్జాక్ట్లీ ఇందాక చేసిన ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్? ఏముంది సార్, ఆ 5 ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తున్నా అది పక్కన పడేసి ఆ 6ని నువ్వు 36 అని రాసుకొని ఇంటూ ద ఒరిజినల్ వేరియన్స్. సో 36 ఇంటూ whatever your sigma square is going to be, that is the variance of 50 observation itchin already, which is 7. So end of the 7 6 are 42, 7 3s are 21, 4 kabatti 25, 252. So option D is going to be the right answer. Okay, so that is how you can do this question, guys. So I hope this is clear. And దీంతో మన మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్ కూడా అయిపోయినట్టే. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మీరు మ్యాక్సిమం ఏంటి అంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఈ ఎట్లా అంటే ఇప్పుడు ఒక అన్గ్రూప్డ్ డేటా ఇస్తే ఎలా చేయాలి, గ్రూప్డ్ డేటా ఇస్తే ఎలా చేయాలి, బోత్ మీన్ డీవియేషన్ అయినా స్టాండర్డ్ డీవియేషన్ అయినా వేరియన్స్ అయినా ఓకే ఎలా కనుక్కోవాలి, గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్ డేటా రెండింటికి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్ సరి చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ మిగిలిన ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి కాకుండా కూడా ఇందులో అంటే నేను చూసిన దాంట్లో మీడియన్ ఎక్కువ ఇవ్వలేదు, కానీ కొన్నిసార్లు మనకేంటి అంటే మీడియన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ మీడియన్కి కొంచెం ఫార్ములా పెద్దది అండ్ టైం పడుతుంది. సో దెర్ ఆర్ 90-95% ఛాన్సెస్ ఏంటి అంటే మీడియన్ ఇవ్వడు. నార్మల్గా క్వశ్చన్ ఇలాగే ఇస్తాడు, ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా, ఇలా ఇస్తాడు మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ కనుక్కోమంటాడు, ఇట్లా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి, లేదంటే ఇట్లా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి దీనిలో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అడుగుతాడు. ఈ రెండు అడిగినా కూడా ఇందులో అగైన్ చెప్తున్నా, ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరైతే ఆరామ్సే చేసేయచ్చు. బికాజ్ దిస్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్. ఓకే, మీకు ఎందుకంటే ఇందులో ఫార్ములా అంత టఫ్గా ఉండదు. బట్ ద మూమెంట్ హీస్ గోనా ఆస్క్ అబౌట్ లెట్స్ సే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, అగైన్ ఇది బోత్ I would suggest both ungrouped and grouped data, ungrouped and grouped data. Okay, ungrouped and grouped data. దీని గురించి 90-95% ఛాన్సెస్ అడగడు. సో మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే ఐ వుడ్ సజెస్ట్ స్కిప్ చేసేయచ్చు. బట్ టైం ఉంది సార్ నేను చదువుతానంటే ఇది కూడా కవర్ చేయండి. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్, అన్గ్రూప్డ్ డేటాకి మీరు మీరు జస్ట్ ఏం చేద్దాం, మీ టెక్స్ట్ బుక్ ఉందా, మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్ ఓపెన్ చేస్తే ఆ స్టార్టింగ్లోనే మీకు కనిపిస్తుంది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. అన్గ్రూప్ డేటాకు ఎగ్జాంపుల్ ఇచ్చిండు, ఎగ్జాంపుల్ మీకు కావాలంటే పేజ్ నెంబర్తో సహా చెప్తా. ఓకే, ఆ క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. అగైన్ ఐమ్ సేయింగ్ ఆ క్వశ్చన్ మీరు చూసుకున్నారనుకోండి, అంటే మోస్ట్లీ అడగడు, కానీ అడిగినా కూడా యుల్ బీ ఇన్ ఏ పొజిషన్. నేను ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే
నేను చూసినా కదా లాస్ట్ ఇయర్స్ అంత పెద్దగా అడగలేదు క్వశ్చన్. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టైం బొక్క. ఎందుకు ఊరికే ఇప్పుడు మీకు ఉన్నది తక్కువ టైం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ మీరు జస్ట్ ఒకసారి క్వశ్చన్ చూస్తే సరిపోతుంది. సో మీకు అన్గ్రూప్ డేటాకి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ కావాలంటే 2A టెక్స్ట్ బుక్లో 2A టెక్స్ట్ బుక్లో పేజ్ నంబర్ పేజ్ నంబర్ 285లో ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ఎగ్జాంపుల్ ఇచ్చిండు. అది చూసుకోండి. అదొక్కటి చాలు, మీకు అసలు ఇంకా తిరిగి ఉండదు. మీకు ఎలాంటి క్వశ్చన్ మీరు చేసేస్తారు. ఓకే. అండ్ అట్ ద సిమిలర్లీ మీకు ఒకవేళ మీన్ డీవియేషన్ అన్గ్రూప్డ్ డేటాకి కావాలి. ఓకే. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ గ్రూప్డ్ డేటాకి కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ 2A టెక్స్ట్ బుక్లో పేజ్ నంబర్ ఐ వుడ్ సజెస్ట్ ఒక్క నిమిషం. పేజ్ నంబర్ 289, పేజ్ నంబర్ 289లో ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్స్ చూసుకోండి. ఇది చూసుకుంటే ఇంకా మీకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ మొత్తం కవర్ అయిపోయినట్టే. అసలు మీకు తిరుగుండదు. మీకు ఎలాంటి క్వశ్చన్లో కూడా డౌట్ అయితే రాదు. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అగైన్ టైం ఉంటేనే, టైం లేకపోతే ఇట్స్ ఫైన్, యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే. మనం నేర్చుకున్నాం అంటే ఈ సెషన్లో మనం డిస్కస్ చేసినా నేర్చుకున్నా కూడా సరిపోతుంది. ఓకే. సో విత్ దాట్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసినాం, అయిపోయింది కదా. ఎంత 1 అవర్లో కంప్లీట్ చేసినాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్, హాఫ్ అన్ అవర్ 40 minutesలో మనం ఇది కూడా డిస్కస్ చేసేద్దాం, ర్యాండమ్ వేరియబుల్స్ కూడా. అయితే కొంతమంది అడుగుతున్నారు, అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ ర్యాండమ్ వేరియబుల్స్కి ముందు మనం ప్రాబబిలిటీ నేర్చుకోవాలా, ఏమన్నా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమన్నా ఐడియా ఉండాలా అంటే, సి కొన్ని అంటే మీకు మరీ ఇన్డెప్త్ ఐడియా ఉండాల్సిన పని లేదు. ప్రాబబిలిటీలో అన్ని టాపిక్స్ తెలియాల్సిన పని లేదు. ఒక బేసిక్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ సర్టెన్ ఈవెంట్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఇంత బేసిక్ తెలిసినా కూడా ఇందులో క్వశ్చన్స్తో చేసేయచ్చు. ఓకే. మీకు కండిషనల్ ప్రాబబిలిటీ, బేస్ థియరం, మల్టిప్లికేషన్ థియరం అవన్నీ తెలియాల్సిన పని లేదు ర్యాండమ్ వేరియబుల్స్కి. అట్ ద సేమ్ టైం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా మీకు కొంచెం లాజిక్ అప్లై చేయడం వచ్చినా కూడా ఈ చాప్టర్ మీరు కంఫర్టబుల్గా చేసేయచ్చు, ర్యాండమ్ వేరియబుల్స్ అనే చాప్టర్. బట్ ఐ వుడ్ స్టిల్ హైలీ సజెస్ట్ మీరు ప్రాబబిలిటీ ఇంకా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే ఇప్పటి వరకు వీడియోస్ చూడండి. ఎందుకంటే చెప్తున్నా కదా, పిఎన్సి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ స్టాటిస్టిక్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్, ఇవన్నీ కలుపుకొని 8-9 క్వశ్చన్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, 8-9 క్వశ్చన్స్ అంటే 8-9 మార్కులు. ఈ 8-9 మార్కుల్లో బ్యూటీ ఏంటి అంటే, ఈ 8-9 మార్క్స్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఈజీ టు యావరేజ్ లెవెల్ ఉంటాయి. have rarely seen a question in probability or PNC where the question is very tough. మోస్ట్లీ స్టూడెంట్స్ సాల్వ్ చేసే విధంగానే ఉంటాయి. ఓకే. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే, ఫస్ట్ ఈజీ లెవెల్ ఉంటాయి. ఇంకో హైలైట్ ఏంటంటే టైం చాలా తక్కువ పడుతుంది. టైం చాలా అంటే చాలా. ఈ క్వశ్చన్స్లో పెద్దగా మీకు క్యాలిక్యులేషన్స్ ఉండవు, పెద్దగా స్టెప్స్ ఉండవు, జస్ట్ లాజిక్ అప్లై చేయాలి. సో చాలా టైం అయితే సేవ్ అవుతుంది. సో ఈ 2 వేస్ చూసుకుంటే అయితే గోల్డ్ మైన్ అనమాట ఈ యూనిట్. సో నన్ను అడిగితే అస్సలు మిస్ చేయకండి. ఆల్రెడీ నేను పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకా ప్రాబబిలిటీ చాప్టర్స్ నేను ఆల్రెడీ చేసేసిన. వీడియోస్ అవైలబుల్ ఉంటాయి మన వీడియోలో, మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ వీడియోస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. జస్ట్ గో త్రూ ఇట్. మీకు ఖచ్చితంగా క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఆ చాప్టర్స్ అసలు ఐడియా లేకపోయినా కూడా దోస్ వీడియోస్ ఆర్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేస్తే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ డెఫినెట్లీ డోంట్ స్కిప్ అని చెప్తాను నేనైతే. ఓకే. సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ విత్ ద ర్యాండమ్ వేరియబుల్స్ పార్ట్. అండ్ దీంతో మనం ఇంకా ఈ ఆల్జిబ్రాకి ముగింపు చెప్దాం అనమాట. ఓకే. రైట్. సో ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం ర్యాండమ్ వేరియబుల్స్ ఇంకా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ర్యాండమ్ వేరియబుల్స్ చాప్టర్ మనం డిస్కస్ చేద్దాం. సో ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు ఏందన్నా ఈ గోల్ అంతా ఏముంటుంది ఇందులో, ఆ తర్వాత అసలు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఏంటి, ఇంకా ఇందులో కూడా మనకి ఈ టేబుల్స్ ఉంటాయి, ఇందులో కూడా మీన్ ఉంటుంది, ఇందులో కూడా వేరియన్స్ ఉంటుంది, ఇవన్నీ ఎట్లా కనుక్కోవాలి అసలు. ఆ తర్వాత ఇందులో మనకి బైనోమియల్ మధ్యలో దూరేస్తుంది, బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా వస్తుంది. ఆ తర్వాత మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని ఇంకోటి వస్తుంది. అండ్ దీని మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ గోనా బి వెరీ ఈజీ. స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం.
ఫస్ట్ అసలు ర్యాండమ్ వేరియబుల్ స్టోరీ ఏంది? ర్యాండమ్ వేరియబుల్ స్టోరీ ఏంది అంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్రెడీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేసినాం కదా! ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా! మన ప్రాబబిలిటీలో. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంది అంటే ఏందన్నా ఏం లేదు. మనకి ఆల్రెడీ అన్ని పాసిబుల్ అవుట్‌కమ్స్ గురించి ఐడియా ఉంది. వి నో ఆల్ ద పాసిబుల్ అవుట్‌కమ్స్. వి నో ఆల్ ద పాసిబుల్ అవుట్‌కమ్స్. ఓకే. సో, దాని గురించి ఐడియా అయితే మంచిగా ఉంది మనకి. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి దీంతో పాటు ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఎట్ ఎనీ పాయింట్ యూ కాంట్ గెస్ దట్ అవుట్‌కమ్. నీకు తెలుసు. ఇప్పుడు ఒక కాయిన్‌ను టాస్ చేస్తున్నప్పుడు హెడ్ వస్తది, టెయిల్స్ వస్తది అని తెలుసు. కానీ ఎట్ థాట్ పర్టిక్యులర్ పాయింట్ నీకేమొస్తది, హెడ్డా, టెయిలా అంటే అది నీకు ఐడియా లేదు. రైట్. సో, అది నీకు తెలీదు. సో, ఎట్ ఎనీ పాయింట్ యూ డోంట్ నో ద అవుట్‌కమ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, at any point, the outcome cannot be predicted అనొచ్చు. The outcome cannot be predicted. The outcome cannot be predicted. Okay, the outcome cannot be predicted. So this is very simple stuff. ఇది మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి. అయితే ఇందులో చాలాసార్లు మనకు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో వాటికి ఒక సర్టెన్ నంబర్ని మనం అటాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే నేను 2 కాయిన్స్ ఉన్నాయి భయ్యా. ఓకే. అంటే 2 కాయిన్స్ ఎందుకు? ఒకటే కాయిన్ 2 సార్లు టాస్ చేస్తున్నా. అప్పుడు నా శాంపుల్ స్పేస్ ఏమవుతది జెప్పు? ఏముంటది సార్? ఉంటే 2 సార్లు హెడ్ వచ్చుంటది. లేదా 2 సార్లు టెయిల్స్ వచ్చుంటది. లేదా ఫస్ట్ టైమ్ హెడ్, సెకండ్ టైమ్ టెయిల్స్, లేదా ఫస్ట్ టైమ్ టెయిల్స్, సెకండ్ టైమ్ హెడ్ వచ్చుంటది. ఇలా వచ్చుంటది. ఓకే. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే లెట్ అస్ సే ఒక సర్టెన్ వేరియబుల్ డిఫైన్ చేస్తాను. ఇప్పుడు వేరియబుల్ అనేది కొత్త పదం కాదు. మనం చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ ఎప్పుడైతే మ్యాథ్స్లో నంబర్సే కాదు ఆల్ఫబెట్స్ కూడా ఉంటాయిరా బై ఆల్జీబ్రా ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి మనం వేరియబుల్ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. సో లెట్ అస్ సే ఐమ్ డిఫైనింగ్ ఏ వేరియబుల్ కాల్డ్ ఎక్స్. ఈ వేరియబుల్ ఎక్స్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నా అంటే ఐమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఇండికేటింగ్ ద నంబర్ ఆఫ్ హెడ్స్. X is indicating the number of heads. Okay, when you're tossing this coin one after the another, then X is indicating, X is a variable which is indicating the number of heads and antu. So dan prakaram X can take which values in this case? X can take 2. ఈ కేసులో 2 హెడ్స్ వచ్చినాయి కాబట్టి ఎక్స్ 2 వాల్యూ తీసుకోవచ్చు, లేదా ఎక్స్ 0 తీసుకోవచ్చు, లేదా ఈ కేసులో ఎక్స్ 1 తీసుకోవచ్చు. అంతేనా? సో ఈ 2 కేసెస్లో ఎక్స్ 1 తీసుకుంటుంది, ఈ కేసులో ఎక్స్ 0 తీసుకుంటుంది, ఈ కేసులో ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటుంది. సో ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసినామో that this variable which we are defining it as number of heads, and this number of heads is linked to this random experiment sample space, దానికి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఈ వేరియబుల్ని మనం ఏమంటున్నామంటే ఒక ర్యాండమ్ వేరియబుల్ అంటున్నాం. ఒక ర్యాండమ్ వేరియబుల్ అంటున్నాం. సో బేసికలీ ర్యాండమ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ మనకి ఏంటి సార్, ఏం ఇండికేట్ చేస్తుంది సార్ అంటే it's basically indicating it's basically indicating a function, okay, for which the domain is going to be the sample space, okay, and the codomain, or you can say the range, can be any real number, and that is a random variable. సో అందుకే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లైన్ ఇది ఇందాక చూడండి, ద టర్మ్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్ ఎ మిస్నోమర్. It is neither random nor a variable. Okay, so basically డిఫైనలైజేషన్ random variable అని డిఫైన్ చేసిండ్రు కానీ డజంట్ మీన్ ఏదో మనం ఇష్టం వచ్చినట్టు వాల్యూ అట్లా కాదు. ఇక్కడ ప్రాపర్గా మనం ఒక ఈ వేరియబుల్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ఒక ఫంక్షన్ లా డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఈ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే దీనికి ఇన్పుట్ ఈ శాంపుల్ స్పేస్, ఓకే, అండ్ అవుట్పుట్ ఏమొస్తుందంటే నువ్వు ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నావో దాన్ని బట్టి నీ అవుట్పుట్ వస్తుంది. అండ్ ద అవుట్పుట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ నంబర్. అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ నంబర్. ఇట్ కెన్ బి ఎనీ నంబర్. ఓకే, ఇట్ కెన్ బి ఎనీ నంబర్, పాజిటివ్, నెగటివ్, ఇట్ కెన్ బి ఇంటీజర్, రేషనల్ నంబర్, బట్ ఇట్ షుడ్ బి ఎ నంబర్. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ అనమాట. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి ర్యాండమ్ వేరియబుల్స్. అందులో మనకి ఫస్ట్ టైప్ వచ్చేసి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఇంకోటి వచ్చేసి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్.
డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్లో ఏంటి అంటే a random variable x whose range is either finite or countably if infinite is called a discrete random variable అంటే కౌంట్ చేయగలుగుతావు నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసిన కదా 201 you can basically count those numbers so when you're able to count those variables the output of those variables then in that case that random variable is called as a discrete random variable అలా కాకుండా కొన్నిసార్లు మనకి ఒక రేంజ్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 0 to 20 అనేసిండు ఓకే యువర్ ర్యాండమ్ వేరియబుల్ కెన్ టేక్ ఎనీ వాల్యూ బిట్వీన్ 0 to 20 0 to 20 అంటే అందులో మస్తు వస్తాయి కదా వాల్యూస్ నీకు 0.1 0.001 0.0001 చాలా వస్తాయి వాల్యూస్ సో ఇన్ దాట్ కేస్ వి కాల్ దట్ ర్యాండమ్ వేరియబుల్ యాజ్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఇగో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ బట్ ఎనీవే లక్కీలీ మనకి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ లేదు మన సిలబస్లో సో విల్ బి ఓన్లీ డిస్కసింగ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ టు ద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీకు అక్కర్లేదు ఓకే సో ఐ హోప్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి సిస్టంలో ఎక్కించుకోవాలి అనుకుంటే ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏం లేదు రాబాయి ఓకే అదొక ఫంక్షన్ ఆ ఫంక్షన్కి ఏంటంటే మన శాంపుల్ స్పేస్ ఇన్పుట్ అవుతుంది దాని డెఫినేషన్ ప్రకారం మనం ఎట్లయితే డిఫైన్ చేసుకుంటామో వేరియబుల్ని దాని యొక్క ఫంక్షన్ని దాని డెఫినేషన్ ప్రకారం అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది అవుట్పుట్ ఎప్పుడు ఒక నంబరే అవుతుంది సింపుల్గా గుర్తుపెట్టుకో ఇట్లా ర్యాండమ్ వేరియబుల్ సో దాని నుంచే మనకేంటి అంటే we can define the probability distribution function okay so probability ఇప్పుడు ఇదంతా ఇక్కడంతా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడంతా మనకి డెఫినేషన్ ఇచ్చింది కానీ ఇదంతా సొల్లే అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు మీరు చదివినా మీకు అర్థం కాదు సో ఇదంతా ఎందుకు లెట్స్ గెట్ టు ద రియల్ పార్ట్ ఓకే సో బేసికలీ మనకి ఏంటంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ ప్రాబబిలిటీ ఫంక్షన్ ఇండ్యూస్ బై ర్యాండమ్ వేరియబుల్ లేదా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇందాకే డిఫైన్ చేసినాం ర్యాండమ్ వేరియబుల్ని కదా అయితే ఈ ర్యాండమ్ వేరియబుల్స్కి వాల్యూస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేసినట్టు 201 మూడు వాల్యూస్ వచ్చిండే అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ద ప్రాబబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ ఎ 2 దట్ ఈస్ ఐమ్ ఆస్కింగ్ యూ ద ప్రాబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ ఎ 2 ఏమంటావు సార్ 2 heads రావాలంటే అది 1/4 ప్రాబిలిటీ అంతేనా 0 heads రావాలన్నా కూడా అది 1/4 ప్రాబిలిటీ అదే ఒక హెడ్ రావాలి అంటే ఇట్స్ గోనా బి 2/4 అంటే 1/2 ప్రాబిలిటీ సో ఇలా మనం ఏదైతే మీ ప్రాబబిలిటీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక డిస్ట్రిబ్యూషన్ ఫామ్ అవుతుంది ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫామ్ అవుతుంది లైక్ ఇన్ కేస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మనం గ్రూప్డ్ డేటాలో ఫ్రీక్వెన్సీ ఇంకా ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా అలాగే అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎట్లయితే ఫామ్ అయిందో ఇక్కడ ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫామ్ అయింది అంతే తేడా ఓకే సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్ సో ఇక్కడ ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫామ్ అయింది కాబట్టి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా ఒక టేబుల్ ఉందనుకోండి ఈ టేబుల్తో మనం ఇంకా నెక్స్ట్ పని ఏం చేయొచ్చు ఏముంది సార్ మనం మీన్ ఇంకా వేరియస్ కనుక్కోవచ్చు కదా పని పాట ఏముంది మనకి వన్స్ యూ గెట్ టు నో యూ హ్యావ్ ఎ టేబుల్ లైక్ దిస్ యూ కెన్ ఆల్వేస్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ దిస్ రైట్ సో దీని నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో అప్లై చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి మీన్ ఎలా కనుక్కోవాలి వేరియన్స్ ఎలా కనుక్కోవాలి ఫర్ లెట్స్ ఏ గ్రూప్డ్ డేటా ఇలాంటి డేటాకి ఇక్కడ కూడా మీరు ఇదే లాజిక్ అప్లై చేయండి ది ఓన్లీ డిఫరెన్సెస్ అక్కడ ఎఫ్ఐ ఉండే ఫ్రీక్వెన్సీ ఉండే ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఉంది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే సమేషన్ పిఐ for this particular case is always equal to 1 for a probability distribution function a probability distribution table key if you find out the summation of all the probabilities it should be equal to 1 and inkokati entante pi for any element is always going to be greater than or equal to 0 and it is definitely should be greater than between 0 and 1 okay సో ఈ లాజిక్స్ అయితే ఐ హోప్ యూ గెట్ ఇట్ గైస్ ఓకే సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి సంబంధించి మీన్ ఎట్లా కనుక్కోవాలి వేరియన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం సో మీన్ అంటే అగైన్ సేమ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఉన్న ఫార్ములా యూజ్ చేస్తాం సో మీన్ అంటే మ్యూ అని రాసుకొని సమేషన్ అక్కడ ఎఫ్ఐఎక్స్ఐ ఇక్కడ సమేషన్ పిఐఎక్స్ఐ డివైడెడ్ బై సమేషన్ పిఐ కానీ ఇందాకే నేర్చుకున్నాం కదా సమేషన్ పిఐ ఇస్ బేసికలీ ఈక్వల్ టు 1 సో మీన్ కనుక్కోవాలంటే ఏముంది సమేషన్ పిఐఎక్స్ఐ అంతే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మెయిన్ ఫార్ములా వేరియన్స్ అలాగే ఒకవేళ వేరియన్స్ కనుక్కోవాలనుకుంటే సమేషన్ పిఐ ఎక్స్ఐ స్క్వేర్
minus of summation pi xi whole square. This is going to be the variance formula అన్నమాట. ఓకే, సో ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇస్తే మీనింగ్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి, వేరియన్స్ కనుక్కోవాలనుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. మీకు చూపిస్తా ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నానని. ఏపీఎంసెట్ 2024 అడిగిన క్వశ్చన్ భయ్య, ఇఫ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఇస్ యాజ్ ఫాలోస్ దెన్ కే వాల్యూ అడిగిండు. ఏం చేస్తావు, ఏముంది సార్, ఇందాకే నేర్చుకున్నాం సార్. నాకు తెలిసింది ఏంటంటే ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో సమేషన్ పిఐ ఇస్ 1. సో ఈ పిఐ అంటే ఈ అన్ని యాడ్ చేస్తే ఎంత, 4 3 7 2 9 10 10k షుడ్ బి ఈక్వల్ టు 1. సో k 1/10, మనకు అడిగింది కూడా k. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ ఏ. ఎంత ఈజీ చూడండి క్వశ్చన్ ఇది. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అందుకే అన్నా కదా ఇది చాలా ఈజీ స్కోరింగ్ చాప్టర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ దెన్ ఇట్స్ వేరియన్స్ ఇస్ గోయింగ్ టు బి. వేరియన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ కే వాల్యూ కనుక్కుందాం. కే వాల్యూ ఎట్లా కనుక్కుంటాం సార్, ఏముంది సార్, ఇందాకే చెప్పిండ్రు సార్ మీరు, ఇగో ఇందాకే డిస్కస్ చేసినాం. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కి సమేషన్ పిఐ 1 అవుతుంది. సో యాడ్ చేస్తే 3k² ప్లస్ k² 4k². సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ డైరెక్ట్లీ. 4k² ప్లస్ 3k మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనం డిఫైన్ చేద్దాం. 4k² ప్లస్ 4k మైనస్ k మైనస్ 1, అంతేనా? సో 4k కామన్ తీసుకుంటే k ప్లస్ 1, ఇక్కడ మైనస్ 1 కామన్ తీసుకుంటే k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4k మైనస్ 1 ఇంటూ k ప్లస్ 1. సో k అయితే నెగిటివ్ అవ్వలేదు, ప్రాబిలిటీ నెగిటివ్ ఎట్లా అవుతుంది? సో కేకి వచ్చే ఒకటే వాల్యూ 1/4. సో k వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ ఫార్ములా అయింది ఇందాక తెలుసుకున్నాం, సమేషన్ పిఐ xi స్క్వేర్ మైనస్ ఆఫ్ సమేషన్ పిఐ xi హోల్ స్క్వేర్, అంతేనా? సో సమేషన్ పిఐ xi స్క్వేర్ భయ్యా. సో ఏం చేస్తావు, సో 3k² అంటే 3 ఇంటూ 1/4 అంటే 3/16 ఇంటూ ఇంటూ 1² అంటే 1 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి k 1/4 ఇంటూ 3² 9 ప్లస్ k² అంటే 1/16 ఇంటూ ఇంటూ 5² విచ్ ఇస్ 25 ప్లస్ 2k అంటే బేసికలీ 1/2 into 2² which is 4. So this is the first part, summation pi xi square minus of summation pi xi whole square ante 3k². So it's going to be 3/16 plus 3k ante 3/4 plus 5k² ante 5 divided by 16 plus 2 into 2k ante 4 divided by 4. So ఇది మీరు సాల్వ్ చేస్తే ఏదైతే మీకు రిజల్ట్ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో మీరు డైరెక్ట్గా నేను ఒక పని చేద్దాం, డైరెక్ట్గా మీకు ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఊరికే క్యాలిక్యులేషన్ చేసి ఆ టైం అంతా మనకి ఎందుకు చెప్పండి బొక్క. సో మీరు కావాలంటే క్యాలిక్యులేషన్ చేయండి, అప్పటి వరకు మీకైతే నేను ఆన్సర్ చెప్పేస్తా. ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది రాబోయ్. ఓకే, ఐ థింక్ సమ్వేర్ ఇట్ ఈస్ హియర్. దొరికేసింది. క్వశ్చన్ నెంబర్ 1130 కదా. So if you do this, the answer you have to get in this case is going to be 15/16. ఆప్షన్ డి రావాలి భయ్య. ఓకే, ఆప్షన్ డి అయితే వస్తుంది మీకు. సింపుల్ క్వశ్చన్ కదా. చలో నెక్స్ట్ క్వశ్చన్కి, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు మీరు ఇందాక డిస్కస్ చేసిన దానిపైన ఎంతకన్నా ఎక్కువగా ఫ్రేమ్ చేయడం మనోడు. ఇస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, లేదంటే కొంచెం ఇంకా బేసిక్ ఇవ్వచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి సంబంధించి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయన్నమాట. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి అప్లై చేసే ముందు, అంటే దాని గురించి అర్థం చేసుకునే ముందు, లెట్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బెర్నౌలీ ట్రయల్స్. ఓకే, అసలు బెర్నౌలీ ట్రయల్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది అనుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది that where you can apply this binomial distribution అని. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ క్వశ్చన్లో ఈ 4 కండిషన్స్ ఏదైతే మనకి ఆ ఎక్స్పెరిమెంట్ ఇచ్చిండో, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చిండో, ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి 4 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి అనుకో, దాన్ని మనం బెర్నౌలీ ట్రయల్స్ అంటాం. ఓకే, ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో నువ్వు కండక్ట్ చేసే ఏదైతే ట్రయల్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం బెర్నౌలీ ట్రయల్స్ అంటాం. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ద నంబర్ ఆఫ్
the number n of trials should be finite ఉండాలి అది. Second, each trial results in two mutually exclusive outcomes termed as success and failure. For example, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యునో నేను ఒక కాయిన్ని టాస్ చేస్తున్నా. ఓకే, ఎన్నిసార్లు చేస్తున్నాం సార్ అంటే 6 సార్లు చేస్తున్నాం. ఐమ్ టాసింగ్ ఎ కాయిన్ 6 times. So if I'm tossing a coin 6 times, can this be can this basically be considered as a Bernoulli trial? Yes. ఎందుకు? ఫస్ట్, నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఫైనైట్ ఉన్నాయా? ఉన్నాయి. 6 సార్లు టాస్ చేసిన అని చెప్పిన, ఫైనైట్ ఉన్నాయి. ఈచ్ ట్రయల్ రిజల్ట్స్ ఇన్ టూ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుట్కమ్స్ టర్మ్డ్ as సక్సెస్ అండ్ ఫెయిలియర్. సో లెట్స్ సే నా సక్సెస్ ఈ కేసులో is going to be getting a head, నా ఫెయిలియర్ ఈ కేసులో గెటింగ్ ఎ tail. సో ఎస్, దీనికి రెండే అవుట్కమ్స్ ఉన్నాయి. హెడ్ వస్తే సక్సెస్ అనుకుంటున్నా, టెయిల్ వస్తే ఫెయిల్యూర్ అనుకుంటున్నా. సో ఓకే, సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. థర్డ్ కండిషన్ ఏంటి? ద ఎండ్ ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఫస్ట్ టైం కాయిన్ టాస్ చేసిన పై సెకండ్ టైం, ఫస్ట్ టైం హెడ్ వచ్చిందని సెకండ్ టైం టెయిల్ రావడం లేదంటే హెడ్ రావడం లాగా ఉంటుందా? ఉండదు కదా. సెకండ్ టైం కూడా కంప్లీట్లీ ఇండిపెండెంట్. థర్డ్ కూడా అంతే, ఫోర్త్ కూడా అంతే, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ కూడా అంతే. So yes, the end trials are independent of each other. The probability P of success for each trial is same. That is true. ఇప్పుడు సక్సెస్ అంటే ఇక్కడ నేను ఏం తీసుకున్నా, హెడ్ రావడం. ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ ఇస్ 1/2, టెయిల్ ఇస్ 1/2. ఇది ఈచ్ ట్రయల్లో సేమ్ ఉంటుంది, మారదు. ఈ ఫిఫ్త్ ట్రయల్లో ప్రాబిలిటీ ఆఫ్ టెయిల్ ఎంత అంటే 1/2 అంటావు, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ కూడా 1/2 అంటావు. ఫస్ట్ 4 సార్లు హెడ్ వచ్చిందని ఫిఫ్త్ టైం టెయిల్కి ప్రాబిలిటీ తగ్గదు, అలానే హెడ్కి పెరగదు, సేమే ఉంటుంది. సో ఇన్ దాట్ సినారియో ది 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఏదైతే మనం ఆ ట్రయల్ అంటున్నాం కదా, దాన్ని మనం బెర్నౌలీ ట్రయల్స్ అంటాం. ఓకే, సో ఈ బెర్నౌలీ ట్రయల్స్కి బేసికలీ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దిస్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే, ఇప్పుడు ఇలాంటి యొక్క ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి మీరు ఒకవేళ ఒక లెటస్ సపోజ్ ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసుకుంటే, అది ఏదైతే రిజల్ట్స్ వస్తాయో అవన్నీ మనకి ఒక బైనామియల్ థియరంలో ఎక్స్పాండ్ చేసినప్పుడు ఒక జనరల్ టర్మ్ ఉంటుంది చూడండి, ఆ జనరల్ టర్మ్లోకి ఫిట్ అయ్యే రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో అందుకే దీన్ని మనం ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఒక ఎక్స్ వేరియబుల్ అనుకుంటున్నారు, రైట్? ఎక్స్ ఇస్ ఈక్వల్, ఇందాక మేము డిస్కస్ చేసినాం, ఇట్లా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఒక సర్టైన్ వేరియబుల్ అనుకొని దానికి ఒక సర్టైన్ నంబర్స్ ఇక్కడ పెట్టుకుంటాను, ఒక సర్టైన్ ఇట్లా ఒక నంబర్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఎక్స్ఐ ఉందో, ఏదైతే ఆ వేరియబుల్ డిఫైన్ చేసిండ్రో ఆ పర్టికులర్ ఆ ట్రయల్స్ చూసి, ఒకవేళ ఆ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ట్రయల్స్ దగ్గర. మనకి క్వశ్చన్లో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు, ఆ ఎక్స్పెరిమెంట్ చూసి ఆ ట్రయల్స్ చూసి మనకు ఒక ఐడియా వస్తుంది అది ఎలాంటి ట్రయల్స్ అని. ఆ ట్రయల్స్ ఒకవేళ బెర్నౌలీ ట్రయల్స్ అయితే, ఇఫ్ ద ట్రయల్స్ ఆర్ గోయింగ్ టు బి బెర్నౌలీ ట్రయల్స్, దెన్ ఇన్ దాట్ కేస్ మీరు ఒకవేళ ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి దాని ప్రాబబిలిటీ మీరు కానీ ఫైండ్ అవుట్ చేస్తే, ఈ ప్రాబబిలిటీస్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ ఎలా వస్తాయి అంటే, ఇట్స్ గోనా బి బేసికలీ, అంటే అవన్నీ మనకు ఒక జనరల్ టర్మ్ ఆఫ్ ఎ బైనామియల్ థియరంలో ఫిట్ అయ్యేలా వస్తాయి అనమాట. సో అందుకే దీన్ని మనోడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. అండ్ ఒకవేళ మీకు పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే కనుక్కోవాలనుకుంటే, డైరెక్ట్గా మీరు ఎన్సీకే పీ రేస్ టు కే ఇంటూ క్యూ రేస్ టు ఎన్ మైనస్ కే, అంటే ప్రాబిలిటీ ఆఫ్ లెట్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే అని మీరు కనుక్కోవాలనుకుంటే, ఎన్ విచ్ ఇస్ ద నంబర్ ఆఫ్ బెర్నౌలీ ట్రయల్స్, కే విచ్ ఇస్ నథింగ్ బట్ this particular number, and p raised to k, q raised to n minus k, where p is basically nothing but maybe the probability of success అనుకోవచ్చు, probability of success, and q is probability of failure, and p plus q in this case is going to be equal to 1. సో మీరు q ని 1 minus p అని కూడా రాసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. చూడండి, ఎక్స్ బిఎన్పి. సో ఒకవేళ మనకి ఎగ్జామ్లో ఇలా రిప్రజెంట్ చేసిండు అనుకో, ఎక్స్ బిఎన్పి అని, ఇది చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఏదైతే మీ వేరియబుల్ ఉందో ఇది ఒక బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందని.
where n is going to be the number of trials and p is going to be the probability of that అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. పంజేది ఒక క్వశ్చన్ తీసుకుంటా, మీకు అర్థమవుద్ది అంటే ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, క్వశ్చన్ త్రూనే మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ పాయింట్కి వస్తా. ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో వాట్ ఇస్ దిస్ క్వశ్చన్? Radar system can detect any enemy plane in 1 out of 10 consecutive scans. So a radar system can detect any plane in 1 out of 10 consecutive scans. So let's say detect చేస్తుంది అనేది మనం సక్సెస్గా కన్సిడర్ చేద్దాం. పి డిటెక్ట్ చేస్తుంది అనేది మనం సక్సెస్ కన్సిడర్ చేసి అది 1/10 అంటున్నాం. సో క్యూ ఏంటి? డిటెక్ట్ చేయదు అనే కదా. సో క్యూ డిటెక్ట్ చేయదు అంటే దాన్ని మనం ఫెయిల్యూర్గా కన్సిడర్ చేసి let us say that is going to be 9/10. Okay, now the probability that it cannot detect an enemy plane at least 2 times in 4 consecutive scans is అసలు డిటెక్ట్ చేయదు. ద ప్రాబబిలిటీ దట్ లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక ఎక్స్ని డిఫైన్ చేసిండ్రు. ఎక్స్ని ఎలా డిఫైన్ చేసిండ్రు అంటే నాట్ గెటింగ్ డిటెక్టెడ్. ఓకే, అలా డిఫైన్ చేసిండ్రు, నాట్ డిటెక్టింగ్. ఓకే, దెన్ the probability that it cannot detect any enemy plane at least 2 times in 4 consecutive scans ante probability of x greater than or equal to 2 is going to be equal to probability of x equal to 2, probability of x is equal to 3 plus probability of x equal to 4. ఎందుకంటే 4 consecutive scans అన్నాడు కాబట్టి అట్లీస్ట్ 2 దానిలో అయినా మనకి ఏంటి, it should the probability that cannot detect an enemy plane at least 2 times in 4 consecutive scans అన్నాడు కాబట్టి అట్లీస్ట్ 2 అన్నాడు కాబట్టి మనకి 2 తీసేసుకొని అప్పర్ లిమిట్ 4 తీసుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైతే ఇచ్చిండో క్వశ్చన్ ఇది బెర్నౌలీ ట్రయల్స్ భయ్య. ఇది బెర్నౌలీ ట్రయల్స్. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే చాలా సింపుల్. ఇందులో మనకి వెంటనే అర్థమైపోతుంది బెర్నౌలీ ట్రయల్స్ కాదో అని. ఎట్లా అంటే ఫస్ట్ మేజర్ హింట్ ఏంటంటే దీనిలో రెండే ఉన్నాయి, ఎయిదర్ సక్సెస్ లేదా ఫెయిల్యూర్. డిటెక్ట్ చేస్తుంది లేదా డిటెక్ట్ చేయదు. సో అక్కడే మీకు ఒక పెద్ద హింట్ వచ్చేసింది. అండ్ దాంతోపాటు ఫైనైట్ ఉన్నాయి ట్రయల్స్ అండ్ ఇండిపెండెంట్ ఉన్నాయి. ఒక డిటెక్ట్ చేసిన నెక్స్ట్ టైం కూడా డిటెక్ట్ చేయకుండా ఉండకుండా అలా ఏం లేదు, ఇండిపెండెంట్ ఉన్నాయి కంప్లీట్గా. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ డిటెక్టింగ్ అండ్ నాట్ డిటెక్టింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయల్ is going to remain the same. So Bernoulli trial ఇది. సో డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే నేను అప్లై చేసేసుకోవచ్చు ఫార్ములా ఇక్కడ. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఇందాకే చెప్పిన ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే. ద ఫార్ములా ఇస్ ఎన్సీకే p raised to n minus k q raised to k ఆర్ p raised to, ఇందాక నాకు తెలిసి p raised to k అని రాసుకొని ఉంటా. ఓకే, p raised to k. ఎనీవేస్ ఐ థింక్ అది ఫిక్స్డ్ డెఫినేషన్ ఏం కాదు. ఇన్ఫాక్ట్ నేనైతే ఎలా గుర్తుపెట్టుకుంటానని చెప్తాను, ఎందుకంటే అలా ఈజీ. ఇలా ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం ఎందుకు బొక్క. ఇప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను తెలుసా? ఓకే, ఫస్ట్ అయితే 4c2. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే 2 సార్లు డిటెక్ట్ అవ్వకుండా ఉండాలిరా బై అడిగిండు, అంతేనా? సో 2 సార్లు డిటెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఫెయిల్యూర్ రేట్ ఎంత? 9/10. సో 9/10కి పవర్ ఎంత ఉండాలి? స్క్వేర్ పెట్టుకుంటా, 2 సార్లు కాబట్టి. సో అంటే మిగిలిన 2 సార్లు డిటెక్ట్ చేస్తుందని అర్థం. సో దట్ ఈస్ 1/10 సక్సెస్ అవుతుంది, డిటెక్ట్ అవుతుంది. సో దాన్ని స్క్వేర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 4c3 9/10 సరే 3 టైమ్స్ డిటెక్ట్ అవ్వకూడదు. సో 9/10 హోల్ క్యూబ్ ఇంటూ 1/10 అండ్ ఫైనలీ 4c4 సార్ 4 సార్లు కాబట్టి 9/10 హోల్ రేస్ టు 4. సింపుల్. సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ పార్ట్ యూ గోనా గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఇదన్నమాట ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇందులో ఏమైనా ఐ థింక్ డౌట్ అయితే ఉండకూడదు మోస్ట్లీ, బట్ this is how you can solve this question, guys. Okay, so this is how this is how you can solve this question. So idanamata binomial distribution. So ఇది సాల్వ్ చేస్తే మీకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ రావాలి, 0.9477 అనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ క్వశ్చన్. ఇదంతా ఈ క్వశ్చన్ చూడండి. ద ప్రాబిలిటీ దట్ ఎ మ్యాన్ ఫెయిలింగ్ టు హిట్ ఎ టార్గెట్ ఇస్ 1/3. సో లెట్స్ సే అగైన్ పీ ఇస్ నార్మల్గా సక్సెస్ అని తీసుకుంటున్నాం పీని. సో సరే పీని సక్సెస్ తీసుకుంటాం. సో మ్యాన్ ఫెయిలింగ్ టు హిట్ టార్గెట్ ఇస్ 1/3 అంటే హిట్ చేస్తున్నాడు, సక్సెస్ అవుతున్నాడు అనేది అది ఎంత అవుతుంది? 2/3. సో ఫెయిల్ అవుతుంది క్యూ, ఒకవేళ మీరు ఫెయిల్యూర్ అనుకుంటే దట్ ఈస్ 1/3.
If he fires 4 times, then the probability that he hits the target at least thrice, the probability of x greater than or equal to 3 ఇచ్చిండు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 లేదా 4 సార్లు. హైయెస్ట్ ఇస్ 4 కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ అగైన్ ద సేమ్ ఫార్ములా 4c3. సో 3 సార్లు హిట్ చేస్తుందంటే 2/3కి పవర్ 3 ఉండాలి. ఒకసారి మిస్ చేస్తుంది కాబట్టి 1/3కి పవర్ 1 ఉండాలి. 4c4 ఇక్కడ 4 సార్లు హిట్ చేస్తున్నాడు. సో 2/3కి పవర్ 2/3కి ఇక్కడ మనకి పవర్ వచ్చేసి 4 ఉండాలి. అంతేనా? ఎస్, 2/3కి పవర్ 4. సో లెట్స్ సాల్వ్ దిస్ గైస్. సో 4 ఇంటూ, సో దిస్ ఇస్ 2 cube 8 అండ్ 3 raised to 4 వస్తుంది డినామినేటర్లో. 3 9 27 81 plus again 4c4 is 1. So 2 raised to 4 is 2, 4 8 16 divided by again 81. So 32 and 16 is basically enta 32 16 48 డివైడెడ్ బై 81 వస్తుంది. 2 3స్తో వెళ్తాయి. సో ఇది 16, ఇది మనకి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 27, రైట్? సో 16/27 ఆప్షన్ ఏ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో ఇలా చేయాలి, అంతే. సో మీకు ఇంతకన్నా మించి క్వశ్చన్ అయితే అడగడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్, ఇగో ఇది ఏపీ, ఇది మనకి ఇది ఇందాక చేసింది ఏపీ, ఇది టీఎస్ ఎంసెట్ 2024లో అడిగిన క్వశ్చన్. A fair coin is tossed a fixed number of times. If the probability of getting 5 heads is equal to probability of getting 5 heads, అంటే ఇప్పుడు నేను డిఫైన్ ఎట్లా చేసుకుంటున్నా ఎక్స్ని, ఏముంది సార్, నంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్నిసార్లు వచ్చిందో డిఫైన్ చేస్తున్నా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 is equal to the probability of x is equal to 4. ఇది ఇచ్చిండు. is asking the probability of getting x is equal to 6. This is what is asking. Firstly, బెర్నౌలీ ట్రయల్. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాయిన్ టాస్ చేస్తాను అంటే అది బెర్నౌలీ ట్రయల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తావు, డైరెక్ట్గా నువ్వు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అప్లై చేయి. ఎన్ తెలియదు నాకు ఇక్కడ. సో లెట్స్ సే ఆ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ అనుకుంటే, సో దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ వాట్, ఎక్స్ ఈక్వల్ టు 5. సో NC5 into, okay, so let's say 1/2. Let's say success, getting ahead is success అనుకుంటే 1/2. So 1/2 raised to 5 and 1/2 whole raised to n-5 వస్తుంది ఇక్కడ. And this is equal to NC4 again 1/2 whole raised to 4 into 1/2 whole raised to n-4. Okay, so if you simplify, so you're gonna get NC5 into, సో ఐ థింక్ ఇది వచ్చేసి 1/2 raised to n అనుకుంటా, అంతేనా? ఎస్. అండ్ ఇది వచ్చేసి NC4 అండ్ దిస్ ఇస్ వాట్, 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో యూ ఎండ్ అప్ గెటింగ్ 1/2 raised to n అగైన్. సో రెండు క్యాన్సిల్ అయిపోయి, సో NC5 n factorial divided by n-5 factorial into 5 factorial is equal to n factorial divided by n-4 factorial into 4 factorial. సో n factorial క్యాన్సిల్ అయిపోయి మీకు ఏం మిగులుతుంది ఇక్కడ, ఇప్పుడు n-5 factorial into 5 factorial is equal to, దీన్ని మీరు n-4 into n-5 factorial into 4 factorial రాసుకోవచ్చు. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ యూ కెన్ రైట్ ఇట్ as 5 into 4 factorial, రెండు క్యాన్సిల్ అయిపోయి 5 is equal to n-4. సో n is basically 9. సో n వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇంకా p of x equal to 6 కనుక్కోవచ్చు, which is 9c6 into 1/2 whole raised to 6 into 1/2 9 - 6 అంటే 3. సో you're gonna get 9c6 1/2 raised to 9. సో 9c6 వాల్యూ కనుక్కోండి భయ్య. 9 factorial, 6 factorial and 3 factorial. సో 9 into 8 into 7, 3 into 2 6 అవుతుంది. సో 3 3s, ఇది వచ్చేసి 4s. సో 3 4s are 12. 12 into 7 is basically 84. సో ఇది వచ్చేసి 84 ఇక్కడ. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి 84. నాకు తెలిసిన కెమెరా వెనక్కి వెళ్ళి ఉంటుంది అంతా. సో 84/2 raised to 9, అంతేనా? సో 2 raised to 9 అంటే 2 4 8 16 32 64 128 256 అండ్ 5 12 వస్తుంది. సో యూ కెన్ క్యాలిక్యులేట్ 2 అండ్ 4తో కానీ 4తో చేయొచ్చు డైరెక్ట్గా. 4 21
ఇది వచ్చేసి 4 1s 4 2s అండ్ 4 8s. సో 21/128 ఆప్షన్ సి ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో అంతే సింపుల్, ఇంతకన్నా పెద్దగా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగల పనిలేదు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి. సో అదనమాట. అండ్ ఇప్పుడు ఈ బర్నౌలీస్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినాం కదా, ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి ఒక టేబుల్ ఉంటుంది, ఒక టేబుల్కి ఒక మీన్ ఉంటుంది అండ్ ఒక వేరియన్స్ ఉంటుంది. ఇగో ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక మీన్ అండ్ వేరియన్స్. అలాగే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి కూడా మీన్ అండ్ వేరియన్స్ కనుక్కోవచ్చు. బట్ అగైన్ ఇక్కడ మీకు ప్రూఫ్ అక్కర్లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే బెటర్. సో మీకు ఒక అర్థమైపోయింది, మీకు ఇచ్చింది ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని. దెన్ డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ద మీన్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ గివెన్ బై n into p. Okay, and the variance is given by n into p into q, and the standard deviation is under root of npq. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ n into p అండ్ వేరియన్స్ వచ్చేసి n into p into q. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. The binomial distribution, the sum and product of the mean and variance are 5 and 6. So sum అంటే np ప్లస్ వేరియన్స్ ఇందాక చేసిన ఎన్పిక్యూ వేరియన్స్ ఉంటాయి, రైట్? సో ఎన్పిక్యూ అంటే 1 minus పిఏ కదా. సో లెట్ మీ రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ సింగిల్ టర్మ్. సో 1 minus p, ఎన్పి ప్లస్ ఎన్పి 1 minus p, సమ్ ఇస్ 5 ఇచ్చిండు, అండ్ ఎన్పి ఇంటూ 1 minus p, దీని ప్రోడక్ట్ వచ్చేసి 6 ఇచ్చిండు. is asking you to find out this value. So what are you going to do in this case? Simple, solve చేద్దాం ఇది. సో మనకి ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. సో యూ గోనా గెట్ ఎన్పి ప్లస్ ఎన్పి మైనస్ ఆఫ్ ఎన్పి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 5. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎన్పి అంటే ఎన్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఆర్ఎల్స్ పని చేద్దాం అబ్బాయి అంతా సోదెందుకు, డివైడ్ చేసేస్తే ఆ ఎన్పీలు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఆ తర్వాత ఏదో ఒకటి చేసుకుందాం. ఓకే, సో ఆ ఎన్పి డివైడ్ చేసేయండి, ఈ రెండు ఈక్వేషన్స్ డివైడ్ చేస్తే ఐ ఎండ్ అప్ గెటింగ్ ఎన్పి క్యాన్సిల్ అయిపోయి 1 + 1 minus p ఇన్ ద న్యూమరేటర్, అండ్ ఇక్కడ ఎన్పి క్యాన్సిల్ అయిపోయి ఎన్పి మైనస్ ఆఫ్ ఎన్పి స్క్వేర్ is equal to 6. Okay, so if you do this, you'll get 2 minus of p is equal to 6np minus 6np square. Okay, so panchadam, let's write n in terms of p only, so that I p kanukochu. Okay, so n common తీసుకుంటే నీకు 2 minus p divided by 6p minus of 6p square is equal to అంతేనా 6p minus of 6p square, అండ్ దట్ ఈస్ ఎన్. సో ఎన్ వచ్చేసింది. ఈ ఎన్ వాల్యూ మీరు ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏదో ఒక దాంట్లో, దీనిలో అయినా ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పీ కూడా వస్తుంది. సో ఇఫ్ యూ డూ దట్ పార్ట్, ఐమ్ నాట్ డూయింగ్ ద సింప్లిఫికేషన్, అది మీరు చేసేసేయండి. సో ఇఫ్ యూ బేసికలీ డూ దట్ పార్ట్, యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ పీ to be equal to 1/3, guys. Okay, p is going to be 1/3, n is going to be 9. So ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 6 into 9 plus 1/3 minus of q అంటే 1 minus p కదా. సో 1 minus p అంటే 2/3. So how much is you getting at 6 into minus 1/3. So 9 minus 1/3 అంటే 27, 26/3. So 3 2s are అంటే 52 is what you are going to get. Option C is going to be the right answer in this case. So ఇలా మీరు ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్గా ఇంకో క్వశ్చన్ చూడండి. ఇన్ అ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 3. సో అగైన్ సింపుల్ క్వశ్చన్ ఏమిచ్చిండు, ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్ ఎన్పి మైనస్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అండర్ రూట్ ఆఫ్ ఎన్పిక్యూ, which I can also write it as np into 1 minus p, and that is equal to 3. And the difference between their squares ante np n square p square minus of np into 1 minus p is equal to 21. Now what is the value of p of x equal to 1 is to p of x equal to 2. Now p of x equal to 1 ante nc1 p raised to 1 into q raised to n minus 1 divided by nc2 p square q raised to n minus 2. సో బేసికలీ నీ దగ్గర np and q వాల్యూస్ తెలియాలబ్బా, ఇది రావాలంటే. అది కనుక్కోవడం ఈజీయే, దీని నుంచి కనుక్కోవచ్చు నువ్వు. ఓకే, నువ్వు జస్ట్ ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి.
ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దీని నుంచి ఎన్ అండ్ పి వాల్యూస్ తెలుస్తాయి. అండ్ దాని నుంచి ఆటోమేటిక్‌గా నువ్వు క్యూ వాల్యూ తెలుసుకోవచ్చు. అండ్ అవి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో దీని నుంచి ఆన్సర్ రావచ్చు. సో ఐల్ గివ్ యూ దిస్ క్వెషన్ యాస్ ఎ హోంవర్క్. సింపుల్ క్వెషనే. టైమ్ స్టాంప్ మెన్షన్ చేసి లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అగైన్ ఏపీ ఎంసెట్ 2024లో అడిగిన క్వెషన్ అది. ఈ క్వెషన్ కూడా చూడండి. ఏమి ఇచ్చిండంటే p of x equal to 3 is equal to p of x equal to 4. ఇలా ఇచ్చిందంటే మీకు ఇంకా బైనామియల్ కనిపిస్తే ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ n కనుక్కోవాల్సిందే. nc3 ఇంటూ, ఓకే, nc3 ఇంటూ సారీ యాక్చువల్గా ఈ కేసులో n ఇచ్చిండు 5. ఇందాక రిప్రజెంట్ చేసిన కదా b ఆఫ్ n కామా p ఇస్తే ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అని. సో n ఇచ్చిండు. సో దిస్ ఇస్ 5c3 into this is going to be what, p square, right? Sorry, p cube, I can say p cube, okay, into q square, okay, and then is equal to, this is going to be 5c4, okay, p raised to 4 into q. This is what I'm going to get. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంది సార్ అంటే, మనకు కావాల్సింది ఏంది, p వాల్యూ కావాలి. సో ఇక్కడ p క్యూబ్, ఒక p మిగులుతుంది, ఇక్కడ q, ఇంకోటి క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో 5c3 అండ్ 5c4, సరే 5c3 వాల్యూ ఎంత ఉంటుంది, 5 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 5 ఇంటూ 4, సో 10 ఇది, 10 ఇంటూ క్యూ విచ్ ఇస్ 1 మైనస్ p, and 5c4 is 5 into p, 5p. Okay, so I'm going to get 10 minus of 10p is equal to 5p, ante 15p is equal to 10. So p is equal to 2 by 3 is what you're going to get. So p వచ్చేసింది. ఇంకా p వచ్చేసింది అంటే ఇక్కడ కనుక్కోవచ్చు కదా, ఇక ఆస్కింగ్ p ఆఫ్ మోడ్ ఆఫ్ x minus 3 less than 2. అంటే మనోడు ఏమడుగుతున్నాడు అంటే ఇండైరెక్ట్గా ఈ క్వశ్చన్లో, ఇప్పుడు మీరు ఆల్రెడీ మోడ్ గురించి తెలిసిందే మనకి. ఇప్పుడు మోడ్ తీసేస్తే ఎట్లా ఉంటుంది, ఇది ఎక్స్ మైనస్ 3 లెస్ దెన్ 2 గ్రేటర్ దెన్ -2 అని రాసుకోవచ్చు, అంతేనా? సో దీని నుంచి ప్రాబిలిటీ, ఇఫ్ యూ యాడ్ 3, దిస్ ఇస్ గోయింగ్ టు బి 1 ఎక్స్ అండ్ 5, అంతేనా? ఇప్పుడు ఇఫ్ యూ యాడ్ 3, సో -2 + 3 is 1, 2 + 3. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బిట్వీన్ 1 and 3, అంటే మనకు అడిగింది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 plus probability of x equal to 3 plus probability of x equal to 4. ఇది అడిగేట మనకి. This is what is asking you to find out in this case. So already నీకు తెలిసిందే x equal to 2, x equal to 3, x equal to 4 for a binomial distribution ఎలా చేయాలి అని. So if you apply those formulas guys, అంటే డైరెక్ట్గా ఇంకా సింప్లిఫికేషన్ అయిన నుంచి అది చేస్తే మీకు ఆన్సర్ 200/243 వస్తుంది, which is option C. So I hope this question is clear for everyone out there. Okay, so ఇదన్నమాట బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ వస్తే బేసిక్ మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి రిలేటెడ్ కాన్సెప్ట్ ఈ క్వశ్చన్ అయినా లేదా ఈ క్వశ్చన్ అయినా లాంటి క్వశ్చన్ రావచ్చు. లేకపోతే మనకి మీన్ అండ్ యునో ఈ స్టాండర్డ్ డివియేషన్ ఆర్ వేరియన్స్కి రిలేటెడ్ ఇలాంటి క్వశ్చన్ రావచ్చు అనమాట. ఓకే, చలో లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే మనకి ఇది ఎప్పుడు వస్తుంది సార్ అంటే, అగైన్ మనకి ఇది గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా, ఈ బెర్నౌలీ ట్రయల్స్లో కూడా ఏమవుతుంటాయంటే కొన్నిసార్లు ఈచ్ ట్రయల్, ఓకే, అఫ్ కోర్స్ రెండు ఉంటాయి, సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఉంటాయి, ఒప్పుకుంటాం. ఓకే, కానీ కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే ద నంబర్ ఆఫ్ ఎన్ సచ్ ట్రయల్స్ సఫిషియెంట్లీ లార్జ్, చాలా లార్జ్ అయిపోవచ్చు, ఫైనటే కానీ చాలా చాలా లార్జ్ అయిపోవచ్చు. అండ్ ద ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పీ ఈజ్ వెరీ వెరీ స్మాల్. లెట్స్ అండర్స్టాండ్ దిస్ త్రూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సరే అగైన్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా, ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో మనకి చాలా మంది చనిపోయినారు. ఇండియాలోనే వి లాస్ట్ నియర్లీ అరౌండ్ 10 lakhs 15 lakhs పీపుల్, రైట్? అండ్ ప్రపంచంలో ఆల్మోస్ట్ 1 కోటి బాగానే చనిపోయినారు జనాలు. ఓకే, వెరీ సాడ్. బట్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ the population of India or population of the world point of view, that number was actually very very small. Indian point of view తీసుకున్నా కూడా మన పాపులేషన్ ఆల్మోస్ట్ 140 crores పాపులేషన్ మనది. అందులో 10 lakhs పీపుల్ చనిపోవడం ఇస్ లిటరలీ ఎంత, చాలా తక్కువ కదా అది. అసలు ఇట్స్ నాట్ ఈవెన్ 1%. సో అలా చూసుకుంటే
కానీ మీరు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్తో కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ద ట్రయల్స్ ఆర్ వెరీ హ్యూజ్. ద నంబర్ ఆఫ్ ఎన్ సచ్ ట్రయల్స్ ఇస్ వెరీ లార్జ్. That is, let's say 140 crores in case of the example which you have taken. And if I'm assuming P, the probability for the patient టు హ్యావ్ కరోనా పాజిటివ్, కరోనా వచ్చిన పేషెంట్ ని నేను పి అని అనుకుంటే, దాని సక్సెస్ అనుకుంటే, ఓకే, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ సచ్ అన్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఇస్ వెరీ వెరీ స్మాల్, రైట్, వెరీ వెరీ స్మాల్. సో ఇలాంటి సినారియోని మనం ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక లిమిటింగ్ కేస్ అయిపోతుంది. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ లిమిటింగ్ కేస్ ఆఫ్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. అండ్ దట్ లిమిటింగ్ కేస్ ఆఫ్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ the Poisson distribution anamata. Okay, where the number of trials must be infinitely large ante n tending to infinity, and your p, the constant probability of success in each trial, is very small ante p tending to 0, and n into p is going to be lambda, that is a finite positive real number. ఇలాంటి సినారియోలోనే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఒక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గా మారుతుంది. అండ్ అక్కడ మనకి ఫార్ములా ఇలా చేంజ్ అవుతుంది. p of x is equal to k. The formula is given by e raised to minus lambda into lambda raised to k by k factorial, where k is 0, 1, 2, so on, and lambda is greater than 0. This is called as the Poisson distribution అనమాట. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది ఎలా వచ్చింది, ఈ ఫార్ములా అంతా మీకు ఇంపార్టెంట్ కాదు, మీరు తెలుసుకోవాల్సిన పనే లేదు అసలు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు నేను పాయిజన్ ఎప్పుడు అప్లై చేయాలి, ఆ ఫార్ములా అయింది. అండ్ దాంతోపాటు ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ కాబట్టి దీనికి ఒక మీన్ అండ్ వేరియన్స్ ఉంటుంది. అండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ గివెన్ బై లాంబ్డా అనమాట. ఓకే, సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి, ఏపీ ఎంసెట్ 2023లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ ఎ బెర్నౌలీ ట్రయల్ ఇస్ కండక్టెడ్ n times, then which one of the following is not suitable to use Poisson distribution? Conceptual question adi. Our first option ichindu, each trial results in two mutually exclusive. Yes, that should be definitely true. The number n of such trials is sufficiently large. Correct. The trials are independent of each other. Correct. The probability p of success in each and every trial is very large. Tappu. So automatically option A అయిపోతుంది. Literal గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను తీసుకున్న ఈ 4 పాయింట్స్ ఉన్నాయా, ఈ 4 పాయింట్స్ మీదే క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు ఏపీ ఎంసెట్ 2023లో. సో అందుకే అంటున్నా, ఈజీ చాప్టర్ భయ్యా, కొన్ని సార్లు ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఇవి కాకుండా ఇంకేంటి క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్. ఇంకోటి ఒక చిన్న హింట్ అనం, కొన్నిసార్లు క్వశ్చన్లో మనోడు పాయిజన్ అని చెప్పకపోయినా ఆ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసి ఆప్షన్లో ఈ ఉంటే అది ఖచ్చితంగా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, అప్పుడే కదా ఈ వస్తుంది. ఓకే, సో అదొక కైండ్ ఆఫ్ వే టు ఫిగర్ అవుట్ ఇది పాయిజనా కాదా అని. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో అయితే రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో, ఇఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ సాటిస్ఫైస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ వాల్యూ ఆఫ్ 5, మ్యూ ఇచ్చేసిండు అంటే లాంబ్డా ఇచ్చేసిండు 5, అండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ 3. ఓకే, ప్రాబబిలిటీ ఎక్స్ ఇస్ లెస్ దెన్ 3ని మీరు ఎలా రాసుకోవచ్చు, ఏముంది సార్, ప్రాబబిలిటీ దట్ ఎక్స్ కెన్ బికమ్ 0, లేదా ప్రాబబిలిటీ దట్ ఎక్స్ కెన్ బికమ్ 1, లేదా ప్రాబబిలిటీ దట్ ఎక్స్ కెన్ బికమ్ 2, ఇలా రాసుకోవచ్చు, రైట్. సో అకార్డింగ్ టు ద ఫార్ములా, ఇందాక మనం నేర్చుకున్నాం ఫార్ములా ఏంటి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ రేస్ టు మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా రేస్ టు ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, రైట్, డివైడెడ్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, డివైడెడ్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ అంటే లాంబ్డా రేస్ టు కే, అంటే ఇక్కడ మనం ఎక్స్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈ రేస్ టు -5, okay, into 5 raised to 0 divided by 0 factorial plus e raised to -5 into 5 raised to 1 by 1 factorial e raised to -5 into 5 square divided by 2 factorial. Okay, so ikkada manaki basically if you find out, so ikkada 2 square 2, so manaki ikkada 5 square 25, so this is going to become 2, 5 square 25 కాబట్టి సో దీన్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు డైరెక్ట్గా. సో 25 25 and 10 35 37 e raised to -5 divided by 2 is what you are going to get. So option D is going to be the right answer. Okay, so I hope this is clear for everyone out there. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఈ పర్టికులర్ సెషన్ది. సో ఫర్ అన్ యావరేజ్ 4, అందుకే ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మెన్షన్ చేయలేదు.
బట్ దిస్ క్వశ్చన్ ఇస్ అ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్, ఎందుకంటే ఇక ఆప్షన్స్లో ఈ ఇచ్చేసిండు. సో దాట్స్ అ హింట్ ఫర్ యూ. ఓకే, సో ఎనీవే, ఇఫ్ ఆన్ అన్ యావరేజ్ 4 customers visit a shop in an hour, then the probability that more than 2 customers visit the shop in a specific hour. Okay, so question లో మనకి ఇది ఎలా తెలుస్తుంది సార్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆన్ అన్ యావరేజ్ 4 customers విజిట్ చేస్తున్నారు ఈ షాప్కి. ఓకే, దెన్ the probability that more than 2 customers are going to visit the shop in a specific hour. Now, try to understand your n is very large in this case. ఒక గంటలో మనం నిమిషాలు సెకండ్స్ తీసుకుంటే n is very large, అండ్ ఓన్లీ 4 customers విజిట్ చేస్తున్నారు ఆ గంటలో అంటే ఇమాజిన్ ద ప్రాబిలిటీ ఇట్స్ వెరీ స్మాల్ కదా. సో దాట్ ఈస్ హౌ యూ కెన్ ఐడెంటిఫై ఓకే ఇది ఒక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కేస్ అని. సో ఇందులో మనం ఏం చేద్దాం, మనం అడిగింది ఏంటి, probability that x is the probability that more than 2 customers, so probability of x greater than 2. So we need to find out probability of x equal to 3 and probability of x equal to 4, ఎందుకంటే 4 max కదా, an average 4 customers visit the shop అన్నాడు కాబట్టి. ఓకే, సో ఇందులో ఈ కేసులో లెట్స్ సే లాంబ్డా ఇస్ ఈక్వల్ టు సారీ ఇక్కడ యాక్చువల్లీ x ఈక్వల్ టు 4 కాదు, లాంబ్డా ఇచ్చేసిండు విచ్ ఇస్ 4, ఎందుకంటే యావరేజ్ అన్నాడు. సో ఇది మనం 1 మైనస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 2ని 1 మైనస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు. అంతేనా, ఎందుకంటే ఇఫ్ యూ యాడ్ ఆల్ ది ప్రాబిలిటీస్ ఇట్స్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో నాకు హైయెస్ట్ అంటే మ్యాక్సిమం ఎంతమంది కస్టమర్స్ వస్తారో నాకు తెలియదు. ఓకే, సో ఇలా మనం చేయొచ్చు ఈ క్వశ్చన్. సో 1 మైనస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఇందాకే మళ్ళీ ఫార్ములా ఏంటి, ఈ రేస్ టు మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా రేస్ టు ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఈ రేస్ టు మైనస్ 4 ఓకే ఇంటూ ఇక్కడ మనకి 4 రేస్ టు 0 divided by 0 factorial minus e raised to minus 4 into 4 raised to 1 by 1 factorial minus e raised to minus 4 into 4 square divided by 2 factorial. Okay, then solve cheyandi. 1 minus of what I'm going to get in this case. So 1 minus of e raised to 4. Okay, sorry, 1 by e raised to 4. 1 minus of 1 by e raised to 4. ఇది వచ్చేసి minus of 4 by e raised to 4, which is 6 by 2 times of e raised to 4 అంటే 8 by e raised to 4. So if you take the LCM, you're going to get e raised to 4 and this is going to be e raised to 4 minus of 1 minus 4 minus 8. So the answer you're going to get is e raised to 4 minus 13 divided by e raised to 4 అంటే option A is going to be the right answer. Okay, so I hope this is clear for everyone out there. So ఇలా అనమాట ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో మీరు పీవైక్యూస్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి రిలేటెడ్. ఇంత చేస్తే చెప్తున్నా కదా మీకైతే 3-4 మార్క్స్ అయితే గ్యారంటీగా ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి. ఆ మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో విత్ దాట్ we are to the end of this particular session. So మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. దట్స్ ద ఓన్లీ మోటివేషన్ చెప్పొచ్చు నాకు. అండ్ వేరే ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. అండ్ ఇంకా నెక్స్ట్ దీంతో మనం ఆల్జిబ్రా పార్ట్ అయితే కంప్లీట్ చేసినాం. ఆల్జిబ్రా కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పీవైక్యూ సెషన్ కూడా తీసుకుంటా. ఆ సెషన్ పక్కా చూడండి. అందులో చాలా ఇంపార్టెంట్ పీవైక్యూస్ ఏవైతే చాలా రిపీట్ అవుతున్నాయో అవి సాల్వ్ చేస్తాం. అండ్ దాంతోపాటు ట్రిగ్నోమెట్రీ కూడా చెప్పినా కదా, ఒకే దానిలో కవర్ అయ్యేలాగా చాప్టర్స్ అన్ని మనం ప్లాన్ చేద్దాం. ఇంకా దాని తర్వాత మిగిలిన జామెట్రీ అండ్ 3 క్యాలిక్యులస్ పార్ట్ కూడా ఇట్స్ గోయింగ్ టు క్విక్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ సెషన్ పీడిఎఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ పీవైక్యూస్ పంపించేసిన నేను. ఆ పీవైక్యూస్ మీరు ఫాలో అయిపోయి సాల్వ్ చేస్తూ ఉండండి. అండ్ దీని తర్వాత మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఐ లెట్ యూ నో ద అదర్ చాప్టర్స్ యాజ్ వెల్. అవి కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఐ వుడ్ హైలీ సజెస్ట్ గైస్, సెషన్ అయిపోయిన తర్వాత నోట్స్ ఒక్కసారి రాసుకుంటే, లేదంటే పీడిఎఫ్ చూసుకొని ఒకసారి రివైజ్ చేసేసుకొని క్వశ్చన్స్ వెంటనే సాల్వ్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే
ట్రస్ట్ మీ అంత మంచి స్కోర్ వస్తుంది మ్యాథ్స్. అగైన్ మీరు ఏదో నాకు 80లో 75 రావాలి, 70 రావాలి అట్లా టార్గెట్ పెట్టుకోకండి. మీరు కావాలంటే లాస్ట్ ఇయర్ చూడండి, మీకు 70+ వచ్చినా కూడా 10,000 బిలో ర్యాంక్ వస్తుంది ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్లో. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, పేపర్ ఇట్స్ నాట్ ఒకప్పటిలా రావట్లేదు, పేపర్ లెందీగా వస్తుంది, కొంచెం టఫ్ వస్తుంది, అందరు చేయలేకపోతున్నారు. సో అలాంటి టైంలో మీరు కానీ మొత్తం 100% సిలబస్ కాకపోయినా ఒక 75-80% సిలబస్ కరెక్ట్గా కవర్ చేసి మ్యాథ్స్లో 80లో అట్లీస్ట్ ఒక 50 మార్క్స్, 50-55 టచ్ చేస్తే మాత్రం ట్రస్ట్ మీ క్రేజీ స్కోర్ వస్తుంది మీకు. ఈ స్కోర్ 80-85 అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలుపుకొని 85 దగ్గరికి లాగితే మాత్రం 5,000 బిలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ మస్తు హై ఉంటాయి. అండ్ 5,000 బిలో వస్తే ఇంకా మీకు మంచి ఎంసెట్, టాప్ 5 ఎంసెట్ కాలేజెస్లో సీట్, యూనో అది కూడా సిఎస్సి సీట్ వచ్చేస్తుంది. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్, లాస్ట్ ఇంకొక 1 మంత్ ఉంది టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కొంచెం టైం ఉంది. బట్ ఎనీవే ఏపీ వాళ్ళకి కూడా సరే, ఏపీ వాళ్ళకి ఒక 15 రోజులు 20 రోజులు ఎక్కువ ఉంది. బట్ ఏపీ అయినా టీఎస్ అయినా కష్టపడండి ఈ లాస్ట్ మూమెంట్లో, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే గివప్ ఇస్తారు. బట్ మీరు కానీ ఇప్పుడు కష్టపడితే డెఫినెట్గా రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది. చలో, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో, కలుద్దాం మనం ఇంకో నెక్స్ట్ సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.